सोना सोना तैसे कहे आजा रे. PVNS రోహిత్. ఈస్ దర్ ఎనీ వన్ డిఫైనింగ్ మూమెంట్ ఓకే నేను సింగర్ నవుతా? అరే నువ్వు ఇండియన్ ఐడల్కి వెళ్ళావు కదా, నువ్వు అక్కడ హిందీలో ఎందుకు పాడట్లేదు, ఇక్కడ ఎందుకు పాడట్లేదు, నీకు ఆపర్చునిటీ ఎందుకు రావట్లేదు అంటారు. సో ఆపర్చునిటీకి రియాలిటీ షోకి సంబంధం లేదు. యూ వర్క్ బిహైండ్ ఆల్ దీస్ మ్యాగ్నమ్ ఓపస్ ప్రాజెక్ట్, బాహుబలి, Right. RRR. కీరవాణి సార్ పే చేసినట్టు ఇంకెవ్వరు చేయకపోవచ్చు. తెలుగు హౌస్ హోల్డ్ లో ఎవ్రీ ఫ్యామిలీ కంపల్సరీగా పాడతా తీగ చూసేవారు, పిల్లలకు చూపించేవారు. ఎస్పీబీ సార్ ప్లేడ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ రోల్ ఇన్ మై లైఫ్ అన్న. నువ్వు గనక కరెక్ట్ గా మ్యూజిక్ నేర్చుకుంటే డెఫినెట్లీ అప్పుడు మన ఇద్దరం కలిపి పాట పాడతాం అని చెప్పి అప్పుడు చెప్పారన్న నాకు. సమ్ టైమ్స్ ఐ ఫీల్ లైక్ ఐ వాజ్ ద చైల్డ్ లేబర్ ఆఫ్ దీస్ రియాలిటీ షోస్. 1-2 లైన్స్ మాత్రమే వింటున్నారు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ అభీ ముझ మే కహీ స్టాప్, దాన్ని బట్టి జడ్జ్ చేస్తున్నారు అన్నమాట. అలా చేస్తారు అంతే, నేను ఎక్కడా మ్యూజిక్ నేర్చుకోవట్లేదు అన్నది ఒక హీరోయిక్ గా ఫీల్ అయ్యి చెప్తూ ఉంటారు అనమాట. ఫస్ట్ వాట్సాప్ లో పంపించా, బ్లాక్ చేశారు ఆయన. తర్వాత వైబర్ లో పంపించా బ్లాక్, టెక్స్ట్ మెసేజ్ లో కూడా లైక్ లింక్ కాపీ చేసి పంపించా బ్లాక్, ప్రతి దానిలో బ్లాక్. చాలా డ్రామాటిక్ ఎఫెక్ట్, సినిమాటిక్ ఎఫెక్ట్ ఉంటది. లైక్ సైకలాజికల్ గా కూడా చాలా 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 ఎఫెక్ట్ ఉంటుంది. Welcome to the Unscripted Podcast, where real stories meet real people. No scripts, just honest conversations. ఈ రోజు మన గెస్ట్గా వచ్చింది ఒక సూపర్ టాలెంటెడ్ సింగర్, PVNS రోహిత్ గారు. సోల్ఫుల్ మెలడీస్ నుంచి చార్ట్ బస్టర్ సాంగ్స్ వరకు రోహిత్ గారు తన స్టైల్తో మ్యూజిక్ వరల్డ్లో ఒక స్పెషల్ మార్క్ క్రియేట్ చేశారు. ఆల్ విత్ ప్యాషన్, డెడికేషన్ అండ్ అ వైబ్ దట్ ఇన్స్టెంట్లీ కనెక్ట్స్. ఇప్పుడు తన జర్నీలో ఫేస్ చేసిన ఛాలెంజెస్, తన మ్యూజిక్కి ఉన్న సోల్ అండ్ తన జర్నీ గురించి అడిగి తెలుసుకుందాం. సో రెడీ అవ్వండి, లెట్స్ డైవ్ ఇన్ టు ద వరల్డ్ ఆఫ్ రోహిత్ గారు అండ్ హియర్ ద రియల్ స్టోరీ బిహైండ్ ద వాయిస్. వెల్కమ్ రోహిత్ గారు. హలో అన్న. వెల్కమ్ టు ద అన్స్క్రిప్టెడ్ పాడ్కాస్ట్. ఇక్కడ ఏది స్క్రిప్టెడ్ కాదు, ఓపెన్గా మాట్లాడుకుందాం. ఫస్ట్ క్వశ్చన్ నేను అడగాలనుకున్నది ఏంటంటే, రైట్. PVNS రోహిత్, వాట్ ఈస్ PVNS? అదే WHO ఎట్లా? ఐఎమ్ వెరీ క్యూరియస్. యాక్చువల్గా లైక్ పివిఎన్ఎస్ అంటే పరిటాల వెంకట నాగసాయి రోహిత్. పరిటాల వెంకట నాగసాయి. రోహిత్. సూపర్ సూపర్. Yeah. సో ఈస్ దర్ ఎనీ వన్ స్పెసిఫిక్ డిఫైనింగ్ మూమెంట్ ఓకే నేను సింగర్ నవుతా? యా, నేను నా లైఫ్లోనే లైక్ ఫస్ట్ టైం రికార్డింగ్ స్టూడియోకి వెళ్ళి ఒక పాట రికార్డ్ చేశాను. ఓకే. అది కూడా లైక్ ఎవరి దగ్గర పాడాను అంటే ద అబ్సల్యూట్ లెజెండ్ ఎంఎం కీరవాణి సార్ అనమాట. వావ్. అంటే మొత్తం నా లైఫ్లోనే నేను ఒక రికార్డింగ్ స్టూడియోకి వెళ్ళి చిన్నప్పుడు ఒక పాట పాడింది ఎంఎం కీరవాణి సార్కి. యు ఆర్ అవేర్ హి ఇస్ ఎ లెజెండ్ ఆ ఏజ్ లో? అంటే లైక్ ఆయన లైక్ People చాలా tell you, పెద్ద, but- యా అంటే ఇంట్లో అందరూ మాట్లాడటం అంతా తెలుసు. సో దీనికి ఒక చిన్న బ్యాక్ స్టోరీ చెప్పాలి అంటే ప్లీజ్. అంటే లైక్ ఎవ్రీథింగ్ హ్యాపెన్స్ విత్ ద డివైన్ టైమింగ్ అంటారు కదా. సో నేను అసలు చిన్నప్పుడు మా ఇంట్లో నేను సింగర్ అని గుర్తుపట్టింది ఎలా అంటే లైక్ అప్పట్లో నేను పుట్టినప్పుడు ఆ పాట ఉంది కదా, బంగారు కోడి పెట్ట ఉంది కదా, ఓకే. ఆ పాట లైక్ కంటిన్యూస్గా హమ్ చేస్తూ ఉండేవాడిని అంట. అంటే మా ఇంట్లో లైక్ మెగాస్టార్ సార్కి లైక్ చాలా పెద్ద ఫ్యాన్స్. గాట్ ఇట్. అంటే ఇంకెంత ఫ్యాన్స్ అంటే ఇంకా లైక్ లిటరలీ భక్తులు అనమాట. లైక్ ఇంత పెద్ద పిక్చర్ ఉండేది లైక్ మా ఇంట్లో ఆయన చిరంజీవి గారిది. సో అలా ఆయన పాటలు, ఆయన సినిమాలు అన్నీ అలా పెట్టి 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 అలా అట్లా నాకు కూడా అట్లానే పిక్ చేశాను. లైక్ సో నేను కంటిన్యూస్గా ఎప్పుడన్నా ఏ పాప ఏ పాప ఏ పాప పాట అలా పాడుతూ 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 అప్పుడు మా అత్త యాక్చువల్గా డిస్కవర్ చేశారు. మళ్ళీ కట్ చేస్తే ప్రొఫెషనల్గా నాకు ఫస్ట్ ఎవర్ రికార్డింగ్ ఎక్స్పీరియన్స్ ఇచ్చింది కీరవాణి సార్. ఓకే. ఇప్పుడు నా 7th క్లాస్లో. సో మళ్ళీ టైం లైన్లో ఇంకొంచెం ముందుకెళ్తే నాకు ఇండస్ట్రీలో ఫస్ట్ బ్రేక్ త్రూ ఇచ్చింది కూడా కీరవాణి సార్ అనమాట. ఓకే. ఓకే. సో సో అది అంటే ఇట్ ఫీల్స్ లైక్ ఎ మిరాకిల్ అనమాట నాకు. ఇట్స్ నాస్టాలజిక్ యాక్చువల్లీ Yeah. వినడానికి. ఒక చిన్న పిల్లోడు అవును. బంగారు కోడి పెట్ట Right. పాట పాడి రైట్. ఆయనతోనే ఆయన Yeah. 7th 8th క్లాస్లో Yeah. వచ్చి ఆయన దగ్గరే ఇప్పుడు Yeah. కంప్లీట్ వర్క్ అండ్ Yeah. అదర్ థింగ్స్ నేర్చుకుంటూ Right. బ్రేక్ త్రూ వచ్చి అవును. ఎంఎం కీరవాణి ఈజ్ అ లెజెండ్ Yeah. అండ్ గ్రేట్ స్టోరీ యాక్చువల్లీ. Yeah. మిమ్మల్ని షేపప్ చేసిన గురూస్ ఎవరు అండ్ వీళ్ళు మిమ్మల్ని ట్రైన్ చేశారా? యా, డిడ్ యూ హ్యావ్ క్లాసికల్ మ్యూజిక్ ట్రైనింగ్ ప్రొఫెషనలీ? అబ్సల్యూట్లీ. యా. మీ గురూస్ గురించి ప్లీజ్. సో కర్ణాటిక్ మ్యూజిక్ వచ్చేసి లైక్ వైజర్సు బాలసుబ్రహ్మణ్యం సార్ అని చెప్పి బాలసుబ్రహ్మణ్యం సార్.
ఆయన దగ్గర నేను యాక్చువల్‌గా అదే లైక్ నేర్చుకున్నా గాబట్టి, నేనింకా లైక్ ఇవాళ ఇక్కడికొచ్చి ఇలా మాట్లాడుతున్నాను. నాతో లైక్ చాలా కష్టపడ్డారు ఆయన నాకు. అంటే ఓకే. నన్ను కూర్చోబెట్టి నేర్పియడానికి. అండ్ లైట్ మ్యూజిక్ ఏమో లైక్ రామాచారి సార్. హి ట్రైన్స్ లాట్ ఆఫ్ సింగర్స్ అండ్ అప్‌కమింగ్ సింగర్స్ అందరూ ఆయన ఎగ్జాక్ట్‌లీ. దగ్గరికెళ్లి రైట్. కంపల్సరీ రైట్. కొంతకాలం స్పెండ్ చేస్తారని విన్నాను నేను. హానెస్ట్‌లీ చెప్పాలి అంటే లైక్ ఇప్పుడు ఇండస్ట్రీలో ఉన్న మెజారిటీ ఆఫ్ ద సింగర్స్ అండ్ అక్కడ స్టూడెంట్స్. ట్రైన్ అయిన వాళ్ళే. ఓకే. యాహ్! కర్ణాటిక్ మ్యూజిక్ మీరు ట్రైన్ చేసే ప్రాసెస్‌లో యాహ్! సినిమాకి ఈ కర్ణాటిక్ ట్రైనింగ్ అవసరం యాహ్! అలాంటి మూమెంట్ ఏమైనా మీకు ఫీల్ అయ్యారా? అబ్సల్యూట్‌లీ అన్న. అంటే లైక్ ఇప్పుడు చాలా మందికి ఒక మిస్‌కన్సెప్షన్ ఉంటుందన్నమాట. హ్మ్. అంటే కొంతమందికి మంచి గిఫ్టెడ్ ఎబిలిటీ ఉంటుందన్నమాట. అంటే లైక్ మంచి లైక్ గొంతుంటుంది. లైక్ వాళ్ళు లైక్ పాడగలరు. కానీ ఏంటి అంటే నేనెక్కడా మ్యూజిక్ నేర్చుకోవట్లేదు అన్నది ఒక హీరోయిక్‌గా ఫీల్ అయ్యి చెప్తూ ఉంటారన్నమాట. ఓకే. అంటే నేనేం నేర్చుకోలేదు కానీ ఇంత పాడుతున్నా అని చెప్పి. అది ఎలా ఉంటుంది అంటే ఏం నేర్చుకోకుండా గూడా బాగా పాడొచ్చు. హ్మ్. కానీ అది లైక్ వొకాబులరీ తెలీకుండా ఒక లాంగ్వేజ్ మాట్లాడితే ఎలా ఉంటుందో, హ్మ్. లైక్ బేసిక్స్ వొకాబులరీ కూడా పక్కన పెట్టండన్న. ఆల్ఫాబెట్స్ నేర్చుకొని లాంగ్వేజ్ మాట్లాడితే ఒకలాగుంటుంది. హ్మ్. ఆల్ఫాబెట్స్ ఏం లేకుండా మాట్లాడితే ఒకలాగుంటుంది. అంటే ఇప్పుడు కొంతమందికి ఏంటి అంటే కొంతమంది వెరీ ఫ్యూ పీపుల్ ఆర్ ఎక్సెప్షన్ అన్న. లైక్ ఫర్ ఎగ్జాంపుల్‌కి ఎస్‌పీబీ సార్ ఉన్నారు. సో, ఎస్‌పీబీ సార్ చిన్నప్పుడు కర్ణాటిక్ మ్యూజిక్ నేర్చుకోలేదు. కానీ ఈవెంచువల్లీ వెన్ హి యాక్చువల్లీ కేమ్ ఇంటూ ద ఇండస్ట్రీ, హి యాక్చువల్లీ వెంట్ టు ఎ గురు అండ్ హి స్టార్టెడ్ లెర్నింగ్. అందుకే లైక్ సార్ ఎప్పుడు చెప్తూ ఉండేవారనమాట. లైక్ మ్యూజిక్ నేర్చుకోండిరా, నేర్చుకోండి, నేర్చుకోండి అని. యాహ్! వి కెన్ సీ లైక్ సింగర్స్ లైక్ కల్పన గారు రైట్. ఆర్ రైట్. కారుణ్య గారు రైట్. ఇలాంటి వాళ్ళు లైక్ బికాస్ ఆఫ్ దేర్ యాహ్! బ్యాక్‌గ్రౌండ్ అండ్ యాహ్! ద లెర్న్ ప్రాసెస్ యాహ్! తెలిసిపోద్ది. రైట్. హి ఈస్ లెర్న్డ్. ఐ నో. హి ఐ నో. ఈస్ ఓకే. హి ఈస్ ఎ గుడ్ సింగర్. రైట్. బట్ హి ఈస్ ఎ లెర్న్డ్ సింగర్. రైట్. లైక్ కార్తిక్ గారు అవును. వీళ్ళందరూ ఎగ్జాక్ట్‌లీ. స్టేజ్‌ల మీద అవునన్న. వితౌట్ ఎనీ ప్రిపరేషన్ రైట్. రైట్. రాండమ్‌గా వాళ్ళకి ఇన్‌స్ట్రక్షన్స్ ఎక్స్‌టెంపోర్ ఇచ్చి ఎక్స్‌టెంపోర్‌గా దే డూ ఇట్. పాడుతుంటారు. రైట్. రైట్. అండ్ రిగరస్ డెవలప్‌మెంట్ అప్పటికప్పుడలా ఐ నో. అదెక్కడికో తీసుకెళ్తారు. సింపుల్‌గా ఒక లైన్‌లో చెప్పాలి అంటే అన్న, హ్మ్. ట్రెడిషనల్ ఫార్మ్ ఆఫ్ మ్యూజిక్ నేర్చుకుంటే ఇన్‌సెక్యూరిటీ ఉండదు. లైక్ ఓకే. యాస్ సింపుల్ యాస్ దట్. ఓకే. యాహ్! మీ ఫస్ట్ ఎక్స్‌పోజర్ ఏంటి? రియాలిటీ షోస్‌కి, కెమెరాకి, యాహ్! లైవ్‌లో పెర్ఫార్మ్ చేయడం, జనాల ముందు మాట్లాడడం యాహ్! అండ్ సో, అది మా టీవీలో ఒక షో ఉండేది మా టీవీ 'పాడాలనుంది' అని చెప్పి. పాడాలని ఉంది. ఓకే. విచ్ వాస్ ఆల్సో హోస్టెడ్ బై ఎస్‌పీబీ సార్ అది. సో ఓకే. దేర్ వాస్ ఎ టైమ్ యాహ్! యాహ్! హి డిడ్. యాహ్! అంటే లైక్ దట్ ఆల్సో ఈస్ ఇన్ ద సేమ్ ఫార్మాట్ ఆఫ్ 'పాడుతా తీగ' అనమాట. అప్పట్లో అన్ని ఛానెల్స్‌లో కింద ఇలా ఇచ్చేవారనమాట. హ్మ్. లైక్ ఇలా ఒక కొత్త షో రాబోతుంది. హ్మ్. లైక్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు టేప్ రికార్డర్‌లో క్యాసెట్ పెట్టి రికార్డ్ చేసి ఆ! మాకు మెయిల్ చేయండి అని చెప్పి. సో, అప్పుడు మేము యాక్చువల్‌గా విశాఖపట్నంలో ఉండేవాళ్ళం అనమాట. బికాజ్ మా అమ్మమ్మ వాళ్ళు అక్కడ ఉండేవాళ్ళు. ఓకే. అండ్ అది గాకుండా మా ఇంట్లో ఏంటి అంటే మా అమ్మకి, మా తాతగారికి అందరికి అంటే ఎస్‌పీబీ సార్ అంటే ఈస్ లైక్ గాడ్. అంటే హి ఈస్ లైక్ డెమి గాడ్ గాడ్. ఫర్ యాహ్! ఇండియన్ ఎవ్రీ మొత్తం ఇండియన్. అందరికి. అవును. యాహ్! సో, అప్పుడేంటి అంటే ఆహ్, అదా ఆహ్, టెక్స్ట్ మా అమ్మకి కనిపియంగానే ఇమ్మీడియేట్‌లీ మా అమ్మ అదంతా నోట్ చేసుకొని పేపర్ మీద హ్మ్. ఒక టేప్ రికార్డర్ కొని కొత్తది క్యాసెట్‌లో రికార్డ్ చేసిందనమాట. నాది వాయిస్ ఏదో. అప్పటికప్పుడు ఒక పాట నేర్పించి. సో, ఐ థింక్ నేను నా లైఫ్‌లో నేర్చుకున్న ఫస్ట్ సినిమా పాట ప్రాపర్‌గా అంటే లైక్ 'సుశీల' గారిది అదేమంటారు 'గుండమ్మ కథ' సినిమాలో ఒక పాట ఉంటుంది కదా! అలిగిన వేళనే ఆ పాట అంటే అప్పట్లో ఏంటి అంటే లైక్ అబ్బాయిలకి ఆహ్, అదేమంటారు అదే లైక్ ప్యూబర్టీ వచ్చేదాకా వాయిస్ ఆ! ట్రాన్స్‌ఫర్మేషన్. అది హ్మ్. కొంచెం ఎట్లా చెప్పాలి ఫీబుల్‌గా ఉంటుంది గదా! అవునవును. సో, అట్లా ఉండేది నా వాయిస్ గూడా. సో, అందుకని అది నాకప్పుడున్న పిచ్‌కి లైక్ అప్రోప్రియేట్ సాంగ్ అని జెప్పి అది. దాంతో పాటు 'భం భం బోలే' అనమాట. శంకర్ ఆ! మహాదేవన్ గారు, మణిశర్మ ఎగ్జాక్ట్‌లీ. ఆయన అవి కాంపోజిషన్. 2 నేర్పించి మా అమ్మ పాటలు రాసి నన్ను కూర్చోబెట్టి నేను అటు ఇటు తిరుగుతుంటే, "అరే! ఇక్కడ రారా" అని చెప్పి నేర్పించింది. మొత్తానికి రికార్డ్ చేసి పంపించామన్న పాట. పంపిస్తే సెలెక్ట్ అయ్యాను నేను. అది నేను ఎక్స్‌పెక్ట్ జేయలే. అంటే బికాజ్ చాలా లక్షల మంది పంపిస్తారు ఎక్కడెక్కడి నుంచో. ఆబ్వియస్లీ. అయితే అయ్యాను నేను. అయ్యి లైక్ ఫస్ట్ ఎపిసోడ్ మొత్తం క్రౌడ్ అండ్ దట్ వాస్ మై ఆహ్, వెరీ ఫస్ట్ ఎక్స్‌పోజర్ అనమాట. అంటే లైక్ ఒక ఎక్స్‌పోజర్ అంటే దట్ వాస్ మై యాక్చువల్లీ ఎట్లా చెప్పాలి? దట్ వాస్ మై ఫస్ట్ స్టేజ్ లైఫ్‌లో. ఓకే. ఓకే. బిగ్గర్ స్టేజ్, యాహ్! బిగ్గర్ ప్లాట్‌ఫార్మ్. అంటే ఒక ప్రొఫెషనల్ స్టేజ్ హ్మ్. హ్మ్. అదే అనమాట. అండ్ జడ్జ్ ఏమో ఎస్‌పీబీ సార్ అనమాట. అప్పట్లో నాకు ఆయన ఏంటి అంటే లైక్ ఆయన స్ట్రేచర్ ఏంటి అంతా బికాజ్ నేను సెకండ్ క్లాస్ గదా! నాకసలు
ఐడియా కూడా లేదు. పాట పాడంగానే ఆయన చాలా ఇంప్రెస్ అయ్యారనమాట సార్. ఇంప్రెస్ అయ్యి చెప్పారు, "నువ్వు చాలా బాగా పాడుతున్నావు. కంపల్సరీ నేర్చుకోవాలి నువ్వు. నువ్వు గనక కరెక్ట్‌గా మ్యూజిక్ నేర్చుకుంటే ఏదో ఒక రోజు మళ్ళీ మనం కలుస్తాము. డెఫినెట్‌లీ అప్పుడు మనిద్దరం కలిపి పాట పాడతాం" అని చెప్పి అప్పుడు చెప్పారన్న నాకు. అంటే దిస్ వాస్ వెరీ వెరీ ర్యాండమ్. అంటే లైక్ పెద్దాయన ఏదో ఒక చిన్న పిల్లాడిని లైక్ బుజ్జగించడానికి చెప్పిన మాట అది. హి ఈస్ సో అడోరబుల్ విత్ కిడ్స్ ఎగ్జాక్ట్లీ యాక్చువల్లీ. అన్న. అంటే లైక్ ఆయనకు అవసరం కూడా లేదు. బికాజ్ చాలా మంది కిడ్స్ ఉన్నారక్కడ. అండ్ అప్పట్లో ఏంటి అంటే లైక్ హీ వాస్ ఎట్ హిస్ పీక్. లైక్ ఎక్స్‌ట్రీమ్‌లీ బిజీ. ఆయనకి లైక్ అన్ని రికార్డింగ్స్ అవుతున్నప్పటికి గూడా బయటికొచ్చి ఒక రియాలిటీ షో హోస్ట్ చేయాల్సిన అవసరం లేదు. అవును. అవును. జస్ట్ అంటే ఫర్ ఫర్ హిస్ ద మ్యాన్ ఆఫ్ హిస్ కాలిబర్ ఆర్ ఎబిలిటీ. ఎబిలిటీ. ఆయనకేంటి అంటే లైక్ కొత్త వాళ్ళని ఎంకరేజ్ చేద్దాము. బయట చాలామంది లైక్ చిన్న పిల్లల్లో గనక అది ఆ సీడ్ కరెక్ట్‌గా గనక ఇంప్లాంట్ అయితే వాళ్ళ మైండ్‌లో దే మైట్ ఎండ్ అప్ యాస్ గుడ్ మ్యూజిషియన్స్ ఇన్ ద ఫ్యూచర్ అని చెప్పి ఆయనకది ఉండిందనమాట ఎప్పటినుంచో. సమ్‌హౌ మరి ఆయన బయటికొచ్చి మళ్ళీ ఎందుకు ఇంటరాక్ట్ అయ్యారో ఏమో గానీ, మళ్ళీ దట్ ఫీల్స్ లైక్ ఎ డివైన్ ఇంటర్వెన్షన్ అన్న నాకు నా లైఫ్‌లో. దేర్ ఇస్ ఎ కనెక్షన్. తర్వాత మళ్ళీ ఫ్యూచర్‌లో ఎస్‌పీబీ సార్ ప్లేడ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ రోల్ ఇన్ మై లైఫ్ అనమాట. అంటే సో విత్ రెస్పెక్ట్ టు మై కెరియర్. యా ఆబ్వియస్లీ. యాహ్! సో విత్ దిస్ ఎక్స్‌పోజర్ టువర్డ్స్ సమ్ మ్యూజిక్ అండ్ రియాలిటీ షోస్ ఎక్సెట్రా, నెక్స్ట్ జరిగిన ఒక అద్భుతం మీ లైఫ్‌లో ఆర్ బిగ్ బ్రేక్ రైట్. రామోజీరావు గారి బ్రెయిన్ చైల్డ్ ఈటీవీ పాడతా తీగ. రైట్. ఐ థింక్ తెలుగు హౌస్ హోల్డ్‌లో రైట్. ఎవ్రీ ఫ్యామిలీ ఐ నో. సాట్ దేర్, రైట్. టీవీ ఆన్ చేసుకుని రైట్. కంపల్సరీగా పాడతా తీగ చూసేవారు, పిల్లలకి చూపించేవారు. రైట్. వాడు అలా పాడుతున్నాడు చూడు, నువ్వు Right. ఎందుకు ఈ Right. టైప్లో ట్రీట్ కరెక్ట్. చేసేవారు. కరెక్ట్. అవును. ఆన్ టాప్ ఆఫ్ ఇట్ ద బెస్ట్ థింగ్ ఆఫ్ పాడతా తీగ ఇస్ హిస్ జడ్జ్మెంట్. అబ్సల్యూట్లీ. అవును. ఆయన బ్యాక్ స్టోరీస్ చెప్పడం, రైట్. ఘంటసాల గారి గురించి, రైట్. లేదా సమ్ యాజ్ అవును. టైం ప్రోగ్రెస్ మాధవపతి Right. సురేష్ గారు, ఆయన ఆదిత్య 369 ఎక్స్పీరియన్స్, ఇలా రకరకాల Right. కథలు నాకు Right. కొన్ని ర్యాండమ్గా గుర్తొస్తున్నాయి. లిరిక్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం అవును. కరెక్ట్. అండ్ వాళ్ళని పరిచయం చేయడం, రైట్. మ్యూజిషియన్స్ని పరిచయం చేయడం, మ్యూజిక్ డైరెక్టర్స్ని పరిచయం చేయడం, అండ్ అంత పాత సినిమాల్లో వాళ్ళు ఎలా చేశారు, ఆ టెక్నికల్ స్ట్రగుల్ ఏంటి, రికార్డింగ్ ఎలా జరిగేది, ప్రాక్టికల్ ఇష్యూస్ ఏంటి, ఇప్పుడు పరిస్థితులు ఏంటి, దట్స్ లైక్ ఒక హిస్టరీ ఇన్ఫర్మేషన్లో ఉండేది. దట్స్ వెరీ ఇంట్రెస్టింగ్, ఎస్పెషల్లీ ఫర్ ఎ యంగర్ వన్ టు. ఈటీవీ వాజ్ ఇన్ ఎవరీ వన్స్ హోమ్ అండ్ పీపుల్ వర్ లింక్డ్ విత్ దట్ షో, ఎమోషనల్లీ కనెక్టెడ్ విత్ పాడతా తీయగా. సో అలాంటి పాడతా తీయగాలో మళ్ళీ యాజ్ యూ మెన్షన్ డివైన్ ఇంటర్వెన్షన్ లాగా ఎస్పీబీ గారితోటి కలిసి పనిచేయడానికి దొరికింది ఒక స్కోప్ మీకు, పాడతా తీయగా సమ్ యూత్ ఎపిసోడ్ లాంటిది. సో యు ఆర్ దేర్, యూ పర్ఫార్మ్డ్ ఆల్మోస్ట్ టిల్ ద ఎండ్. సో నాకు ఐ వాంట్ టు హియర్ సమ్ గ్రేట్ థింగ్స్ అబౌట్ పాడతా తీయగా ఎక్స్పీరియన్స్, బికాస్ దట్ వాజ్ యువర్ షేపింగ్ అప్ స్టేజ్, లైక్ టీనేజ్ టు మ్యాన్. ఈ ఈటీవీ పాడతా తీగ ఫేజ్ ఏదైతే ఉందో ఇదేంటి అంటే నా లైఫ్లో ఒక కంబ్యాక్ లాగా చెప్పొచ్చు అన్న. బికాజ్ ఎందుకంటే నాకు యూజువల్గా అబ్బాయిలకి లైక్ ఏంటంటే ఒక 14-15 కల్లా వాయిస్ యాక్చువల్గా లైక్ కంప్లీట్లీ చేంజ్ అయిపోతుంది, షిఫ్ట్ అయిపోతుంది. కొంతమందికి లేట్ అవుతుంది. సో నాకేంటి అంటే నాకు నా ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ దాకా నా వాయిస్ యాక్చువల్గా చేంజ్ అవ్వలేదన్నమాట. సో అప్పటికే నేను మిగిలిన రియాలిటీ షోస్లో అక్కడ ఇక్కడ పాడుతూ ఉండేవాడిని. వాళ్ళందరూ కూడా, బాబు నువ్వు చాలా బాగా పాడుతున్నావు కానీ నీ గొంతు ఇంకా చేంజ్ అవ్వలే పూర్తిగా, అంటే సో ప్రొఫెషనల్గా నువ్వు ఇందులో సస్టైన్ అవ్వగలవా లేదా అన్నది మేము చెప్పలేము. బికాస్ అన్లెస్ అండ్ అంటిల్ యూ హ్యావ్ అ ప్రాపర్ మ్యాన్స్ వాయిస్ ఇక్కడ ఇండస్ట్రీలో లైక్ సస్టైన్ అవ్వడం ఇట్స్ ఇంపాసిబుల్ అని చెప్పి అలా చెప్పేవాళ్ళు అనమాట. నీ గొంతు ఎప్పుడు చేంజ్ అవుతుంది అన్నది అది ఎవరి చేతుల్లో లేదు, నువ్వు కూడా దానికి ఏం చేయలేవు అని చెప్పి అట్లాంటి ఒక గ్రే ఏరియాలో ఉన్నప్పుడు ఐ థింక్ ఐ స్టిల్ రిమెంబర్ అన్న, నాకు యాక్చువల్గా లైక్ దేవుడి మీద నమ్మకం వచ్చింది అప్పుడే అన్న. అంటే లైక్ యూజువల్గా ఏంటంటే అన్న, లైక్ ఈ ట్రాన్సిషన్ ఫేజ్ ఒక 6 months 7 months అలా ఉండి పాడుతున్నప్పుడు గొంతు క్రాక్ అయిపోవడము అట్లా ఉండేది. సో నాకేంటి అంటే విత్ ఇన్ నో టైం, లైక్ అంటే ఒక 2 weeks గ్యాప్లో నా వాయిస్ ఇలా షిఫ్ట్ అయిందనమాట. ఓకే, జప్పని ఇట్లా షిఫ్ట్ అయింది. సో షిఫ్ట్ అవ్వంగానే అప్పుడు మళ్ళీ లైక్ ఇది పాడతా తీగ మళ్ళీ కింద అదే లైక్ కాస్టింగ్ కాల్ అంతా వచ్చాక సరే అని చెప్పి మళ్ళీ అప్పుడు వెళ్ళాను. వెళ్తే ఫస్ట్ ఎపిసోడ్లో పాడాను, సెలెక్ట్ అయ్యాను.
అప్పుడు ఎస్‌పీబీ సార్‌కి అంటే లైక్ ఫస్ట్ ఇంటరాక్షన్ మళ్ళీ ఆయనకి గుర్తు చేసారా లేదా? ఆయన అప్పుడు గుర్తుపట్ట గుర్తు ఓకే. చేశాననమాట. అప్పుడు ఓకే. గుర్తు చేస్తే అప్పుడు హి హి వాస్ మైట్ యాక్చువల్లీ బి వెరీ సర్ప్రైజ్డ్. హ్యాపీ. యాహ్! సో, దట్స్ హౌ సో, అక్కడేంటి అంటే లైక్ అప్పుడు నా చిన్నప్పుడు సార్ చెప్పారు గదన్నా! మళ్ళీ మనం కలిపి పాడతాం అది ఇది అని జెప్పి. ఎప్పుడైతే నా వాయిస్ ఇలా చేంజ్ అయ్యి నేను కాంపిటీషన్‌లోకెళ్ళానో, ఆయనకి నా దగ్గర బాగా నచ్చిన విషయం ఏంటి అంటే లైక్ ఆహ్, అంటే ఎక్స్‌టెంపోర్ అంటే ఇంప్రూవైజ్ చేయడం అన్నమాట. హ్మ్. 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 ఇది నాకెలా వచ్చింది అంటే ఇట్స్ బికాస్ ఆఫ్ హిమ్. బికాజ్ ఆయన పాటలు విని, 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 విని మొత్తం నాకు నా లైఫ్‌లో ఏంటంటే అన్న లైక్ కర్ణాటిక్ మ్యూజిక్ ఎంత హెల్ప్ చేసిందో, సినిమా పాటలు పాడడానికి ఎస్‌పీబీ సార్ అన్న ఒక ఎంటిటీ అదొక ఎన్‌సైక్లోపీడియా అనమాట అన్న. అవును. అంటే చాలా మందికి ఎక్కడ ప్రాబ్లమ్ వస్తుంది అంటే కర్ణాటిక్ ఎనీ ఫార్మ్ ఆఫ్ ట్రెడిషనల్ మ్యూజిక్ కొంతమంది డీప్ డౌన్ దానిలో చాలా ఎక్కువ బాగా నేర్చుకుంటే వాళ్ళకి ఒక చిన్న చూపు ఉంటుందన్నమాట. హ్మ్. అంటే ఓకే. లైక్ సినిమా పాట అంటే లైట్ మ్యూజిక్ అంటే కర్ణాటిక్ మ్యూజిక్ పాడడమే చాలా గొప్ప. సినిమా పాట ఏముంది? అది ఆహ్, అంటే అంటే లైక్ సినిమా పాటని ఒక కైండ్ ఆఫ్ ఎలా జెప్పాలి? అంటే ఒక లో లైఫ్ లాగా వాళ్ళు ట్రీట్ జేస్తారనమాట. చీప్‌గా ఆ! ట్రీట్ చేస్తారు. దిస్ యాహ్! ఈస్ నాన్‌సెన్స్ అన్నట్టు. ఎగ్జాక్ట్‌లీ. ఓకే. కానీ లైక్ రియాలిటీలో ఏంటి అంటే కర్ణాటిక్ పాడడం ఎంత కష్టమో, కర్ణాటిక్ కన్నా సినిమా పాట పాడడం చాలా కష్టం అన్న. బికాజ్ ఎందుకంటే, అంటే ఇప్పుడు మనం ఒక పాట పాడుతున్నాము అంటే, ఏదో లైక్ అదెంత టెక్నికల్‌గా లైక్ బ్రిలియంట్‌గా ఉన్నా గానీ, ఇఫ్ ద ఆర్టిస్ట్ ఈస్ నాట్ ఇమోటింగ్ దట్ సాంగ్, ఇట్ వోంట్ రీచ్ ద లిజనర్. అంతే గదన్న. సో, మెజారిటీ అండ్ కర్ణాటిక్ మ్యూజిక్‌కి ఒక రకమైన చిన్న చూపు గూడా ఎందుకొచ్చింది అంటే, లైక్ ఒక క్లీషే ఎందుకొచ్చింది అంటే, ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్ కర్ణాటిక్ అంటే కొంచెం దాన్ని ఆహ్, అంటే ఒక కైండ్ ఆఫ్ షో ఆఫ్ లాగా ఉంటుందన్న. కొంతమంది పాడితే. ఇది క్లీషేని బ్రేక్ చేసింది బాలమురళీ కృష్ణ గారు, ఎంఎస్ సుబ్బలక్ష్మి గారు లాంటి ఎక్సెప్షనల్ లెజెండ్స్ అన్నమాట. సో, వీళ్ళేం జేశారు అంటే, వీళ్ళు ట్రెడిషనల్ ఫార్మ్ ఆఫ్ మ్యూజిక్‌ని అందరికీ యాక్సెసిబుల్ చేశారనమాట. హ్మ్. అంటే గాట్ ఇట్. లైక్ ఒక లేమ్యాన్ విన్నా గాని వాళ్ళకి గూడా అది అర్థమయ్యి లైక్ వాళ్ళు గూడా దాన్ని ఫీల్ అయ్యేలాగా చేసిన ఎక్సెప్షనల్ ఆర్టిస్ట్‌లు వీరనమాట. ఓకే. సో, యాహ్! దే గేవ్ దట్ మెస్మరైజింగ్ ఎఫెక్ట్ ఎగ్జాక్ట్‌లీ. యాహ్! విత్ రైట్. దేర్ రైట్. ఎబిలిటీ. రైట్. ఓకే. యాహ్! బాలమురళీ కృష్ణ యాహ్! గారు, మంగళంపల్లి అండ్ అండ్ ఎంఎస్ లైక్ సుబ్బలక్ష్మి వీళ్ళు గారు. గూడా ఏం చెప్పేవారు అంటే యాక్చువల్‌గా వీళ్ళొచ్చి చెప్పారు. వాళ్ళు గూడా లైక్ ఐ థింక్ ఐ రిమెంబర్ దిస్ థింగ్ అన్న. లైక్ ఒకసారి లైక్ 'వీఎంకే' సార్ ఏం జెప్పారు అంటే, తలుచుకుంటే ఎస్‌పీబీ సార్ నాలాగా పాడగలరు. కానీ నేను బాలులాగా పాడలేను. యాహ్! పాడితే యాహ్! తీయగలనే చెప్పినట్టున్నారు ఐ గదా! ఇఫ్ థింక్ యాహ్! ఐ థింక్ ఎక్కడో వన్ ఆఫ్ ది హి చెప్పారనమాట. సో, కేమ్ యాస్ ఎ గెస్ట్. యాహ్! సింగర్స్ లైక్ 'యేసుదాస్' గారు లైక్ వీళ్ళందరూ గూడా వీళ్ళు యాక్చువల్లీ లైక్ పాత్ బ్రేక్ ఎందుకు చేశారు అంటే, హ్మ్. ఈయన లైక్ బీయింగ్ యాన్ హార్డ్‌కోర్ కర్ణాటిక్ సింగర్ హ్మ్. 'యేసుదాస్' గారు ఒక సింపుల్ ఆహ్, ఫిల్మ్ సాంగ్‌ని ఆయన ఎట్లాంటి క్లాసికల్ టచ్ ఆ! లేకుండా కమర్షియల్‌గా ఎగ్జాక్ట్‌లీ. పాడతారు. యాహ్! యాహ్! అది పాడగలిగే లైన్ అన్నది గూడా చాలా చాలా ఇంపార్టెంట్ అన్న. హ్మ్. సో, వన్ షుడ్ నో దట్ లైన్. హ్మ్. హ్మ్. అంటే లైక్ ఒక ఫిల్మ్ సాంగ్ పాడుతున్నప్పుడు. హ్మ్. ఆ థిన్ లైన్‌ని ఆ! యాస్ ఎ సింగర్ బ్యాలెన్స్ ఎగ్జాక్ట్‌లీ. చేయడం యాహ్! దట్స్ దేర్ బ్రిలియన్స్. రైట్. రైట్. యాహ్! గాట్ ఇట్. రైట్. జస్ట్ ఒక గ్లింప్స్‌లో ఎస్పెషల్లీ ఇది మన తెలుగు వాళ్ళ షో యాహ్! కాబట్టి యాహ్! పాడుతా తీగ ఫంక్షనింగ్ గురించి అన్న చెప్పండి. అప్పట్లో లైక్ 'పాడుతా తీగ' ఎలా ఉండేది అంటే ఎస్‌పీబీ సార్ ఉన్నప్పుడు, అది ఒక రియాలిటీ షో కన్నా ఇట్ వాస్ మచ్ మోర్ థాన్ ఎ రియాలిటీ షో అన్న. బికాజ్ ఎందుకంటే హ్మ్. హ్మ్. మిగిలిన అన్ని షోస్‌లో ఏంటి అంటే లైక్ ఒక సింగర్ వస్తాడు, పాడతాడు. హ్మ్. వాళ్ళని జడ్జ్ చేస్తారు. నువ్వు ఇక్కడ తప్పు, కరెక్ట్ అని చెప్తారు. ఎళ్ళిపోతారు. నెక్స్ట్ ఎపిసోడ్స్ అలా ఉండేవి. కానీ ఎస్‌పీబీ సార్ ఏంటి అంటే చాలా ఆయన ఎక్స్‌పీరియన్సెస్ అన్నీ చెప్పేవాళ్ళనమాట మాకు. హ్మ్. 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 సో, ఇట్ వాస్ లైక్ ఎ మాస్టర్ క్లాస్ మా అందరికి. ఆబ్వియస్‌లీ. సో, అంటే అండ్ ఇంకోటేంటి అంటే, మా అప్పుడు ఎస్‌పీబీ సారే జడ్జ్ ఉండేవారనమాట. హ్మ్. సో, ఇంకా మిగిలిన వాళ్ళందరూ గెస్ట్‌లే ఉండేవాళ్ళనమాట. హ్మ్. 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 సో, జడ్జ్‌మెంట్ అంతా ఆయన చేతుల్లోనే ఉండేది. అండ్ హి వాస్ లైక్ ఎక్స్‌ట్రీమ్‌లీ ప్రిసైజ్. హ్మ్. అంటే లైక్ పాడితే మెచ్చుకునేవారు. హ్మ్. ఎక్కడన్నా తప్పుపోతే ఆ చెప్పే విధానం గూడా చాలా బ్యూటిఫుల్‌గా ఎవరిని నొప్పించకుండా చాలా కరెక్ట్‌గా చెప్పేవారనమాట ఆయన. మోర్ లైక్ హి క్రియేట్స్ దట్స్
ఆ కాన్షియస్నెస్ మీకే వస్తుంది, ఎగ్జాక్ట్లీ. మీ రైట్, తప్పు మీరే రైట్, తెలుసుకుంటారు. రైట్. అండ్ ద బెస్ట్ పార్ట్ ఈస్ యా, మళ్ళీ స్టేజ్ మీద ఆయన రిపీట్ చేయిస్తారు, రైట్. ఇది ఇప్పుడు ఎలా ఎంత బాగుంది, అవును, ట్రూ, నీకే ట్రూ. అర్థమైంది కదా అని. రైట్, రైట్. ఇట్ వాస్ వెరీ అడోరబుల్. ఇమాజిన్ ఎపిసోడ్ లెంత్ లైక్ మొత్తం అదేమంటారు, అదే లైక్ ఫైనల్ కట్ వచ్చి ఒక 1 అవర్ అయితే షూట్ అంతా 1.5 అవర్లో అయిపోయేది మొత్తం. అంతే. అంటే మొత్తం సింగిల్ స్ట్రెచ్ అనమాట. దానిలో ఎక్కడ డ్రామా కానీ నథింగ్ ఎట్ ఆల్. వన్ పార్ట్ హ్యాస్ టు బి మెన్షన్, యా, ఆర్కెస్ట్రా వాళ్ళు ఎంత స్ట్రాంగ్ గా యా, ఉండాలి కదా ఈ ఎగ్జాక్ట్లీ. విషయంలో. సో అక్కడ ఆర్కెస్ట్రా వాళ్ళు చాలా చాలా ప్రాబ్లీ ద బెస్ట్ ఆఫ్ హైదరాబాద్ అన్న. ఓకే. యా, వాళ్ళందరూ కూడా లైక్ వాళ్ళందరూ మ్యూజిషియన్స్, వాళ్ళు ఎస్పీబీ సార్ పర్సనల్ టీమ్ అనమాట వాళ్ళు. గ్రేట్ గ్రేట్. యా, సో ఓకే, ఆఫ్టర్ ఆల్ దిస్ ద ఒక ఫైనల్ ట్రయల్ లాగా మీరు Yeah. యూ వెంట్ టు నార్త్, యా, ఒక ఇండియాని షేక్ చేసి ఊపేసిన షో ఇండియన్ యా, ఐడల్. రైట్. లైక్ ప్రాక్టికల్గా చెప్పాలి అంటే ఏంటంటే అన్న, లైక్ పాడుతా తీయగా వల్ల నాకు ఒక ప్లాట్ఫామ్ వచ్చింది, అంటే ఒక రికగ్నిషన్ వచ్చింది. లైక్ బయట అది ఆ షో అయిపోయాక లైక్ ఎర్నింగ్కి నాకు కొంచెం అది డెఫినెట్లీ హెల్ప్ చేసింది అనమాట. ఓకే. లైక్ బయట కొన్ని షోస్ అవి ఇవి చేయడం వల్ల. అయితే అది కాకుండా అప్పుడు ఏమైందంటే అన్న, లైక్ 4th ఇయర్కి వచ్చేసరికి మా ఇంట్లో మా అమ్మ ఏంటి అంటే నాతో చిన్నప్పటి నుంచి అన్ని షోస్కి నన్ను తిప్పుతూ లైక్ నాకు చాలా చాలా సపోర్టివ్గా ఉండేవాళ్ళు అనమాట, నాకు మా అమ్మ నాన్న ఇద్దరు. సో అమ్మకి లైక్ యాంగ్జైటీ ఎక్కువైపోయి లైక్ బ్రెయిన్ ట్యూమర్ వచ్చిందనమాట. సో దిస్ హ్యాపెండ్ ఇన్ 2014. ఓకే, అంటే వే బిఫోర్ ఇండియన్ ఐడల్. యా, యా, ఓకే ఓకే. ఇట్ వాస్ బిఫోర్ ఇండియన్ ఐడల్. కానీ ఒక్క గుడ్ థింగ్ ఏంటి అంటే లైక్ అమ్మకి లైక్ అది లైక్ థ్యాంక్ఫుల్లీ లైక్ సర్జరీ అయిపోయి అంటే లైక్ క్రిటికల్ ఫ్యాక్టర్ అంతా పోయిందనమాట. అంటే నాకు ఈ టఫ్ టైమ్స్లో నాతో కానీ మా ఫ్యామిలీతో కానీ నిలబడింది ఎవరు అంటే ఎస్పీబీ సార్ అన్న. ఎస్పీబీ గారు ప్లేడ్ ఎ వెరీ క్రూషియల్ రోల్ అబ్సల్యూట్లీ అన్న. ఇన్ షేపింగ్ యు కదా. సో ఇండియన్ ఐడల్ కూడా అది కూడా అంత సీమ్లెస్ ఏం కాదన్న. సో నాకు ఎస్పీబీ సార్ ఎంత పెద్ద ఇన్స్పిరేషనో లైక్ నిగమ్ సార్ కూడా అంతే ఇష్టం సోను అన్నమాట. నిగమ్ యా, గారు. ఓకే చిన్నప్పటి నుంచి చాలా చాలా ఇష్టం. ఓకే ఓకే. సో అప్పట్లో ఏంటి అంటే లైక్ నేను అదేమంటారు ఇన్స్టాగ్రామ్ కాదు అప్పట్లో, ఐ థింక్ ఫేస్బుక్ ఉండేది. సో అందులో లైక్ ఇట్లా అదేమంటారు అదే లైక్ చాలా చాలా క్యాజువల్గా ఇట్లా అదే లైక్ సెల్ఫీ వీడియోస్ అన్నీ పెట్టి చాలా నేవ్గా అట్లా పాటలు పాడుతూ ఉండేవాడిని అనమాట. సో అలా యు ఆర్ నేను- రికార్డింగ్ యువర్ Yeah. సెల్ఫ్ అండ్ కీపింగ్ సమ్ పోస్టింగ్ సమ్ yeah. వీడియోస్. ఓకే. అంటే లైక్ ర్యాండమ్ పోస్టులు అవన్నీ. టాలెంట్. యా, అంటే లైక్ అది అసలు ఇప్పుడు చూస్తే లైక్ నాకే చాలా నవ్వొస్తుంది అనమాట. అంటే లైక్ అసలు ఆ కెమెరా యాంగిల్ కానీ అంటే ఇట్ వాస్ వెరీ వెరీ వియర్డ్. అంటే ఐ వాజ్ వెరీ నైవ్ అన్న అప్పట్లో. అంటే ఏంటి అంటే నాకు పాడడం తప్ప నాకేం తెలిసేది కాదు అప్పట్లో. అంటే ఇప్పుడు కూడా నాకేం పెద్ద జీనియస్ అని నేను చెప్పాను. ఐ మీన్ ద హోల్ పాయింట్ ఇస్ Yeah. యు ఇవాల్వ్ కదా. యా, ఐ థింక్ నేను లైక్ నిగమ్ సార్ది ఒక పాట ఏదో రికార్డ్ చేసి పెట్టా అనమాట. సోను నిగమ్ గారు Yeah. అంటే ఫేస్బుక్ లో పెట్టుకున్నారు యా, రికార్డింగ్. ఓకే. పెడితే నేను పాడిన సాంగ్ ఆయనకి ఎవరో లైక్ వాట్సాప్లో పంపించారనమాట. సర్క్యులేట్ అయింది. సర్క్యులేట్ అయ్యి పంపించారు. ఏం పాట అది? ఐ థింక్ అది లైక్ క్లాసికలీ మైల్డ్ అని చెప్పి ఒక ఆల్బమ్ ఉంటుందన్న, అందులో ఇది అది ఇఫ్ యు యాక్చువల్గా కొంచెం ట్రిక్కీ సాంగ్ అనమాట పాడడానికి. లైక్ కెన్ హమ్. सोना 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 तैसे कहे आजा रे आजा आजा सजन घर आजा रे ఇట్లా ఉంటుందన్నమాట. సో ఇది లైక్ ఇలానే లైక్ పిచ్చోడ్లాగా లైక్ ఇలా పాట అసలు ఏం పట్టించుకోకుండా ఇలా పాడి రికార్డ్ చేసి పెట్టా అన్న. పెడితే అది ఆయనకు పంపించారు. ఆయనకు పంపిస్తే ఆయన యాక్చువల్గా ఆయన ఒక మెసేజ్ అయితే పెట్టారన్న, షబాష్ అని చెప్పి ఓకే. ఇట్లా క్లాప్ స్మైలీ పెట్టారనమాట. బెటర్. ఎమోజీ పెట్టంగానే నేను సంహౌ ఎలానో అలా ఆయన నెంబర్ కనుక్కొని తీసుకున్నాను. ఓకే ఓకే. దిస్ హ్యాపెండ్ బిఫోర్ ఇండియన్ ఐడల్. అట్ ద టైమ్ లైన్, అంటే సిమిలర్ like టైమ్ లైన్. అంటే దిస్ హ్యాపెండ్ 1 or 2 months బిఫోర్ ఇండియన్ ఓకే ఐడల్. ఓకే. ఆయన నెంబర్ వచ్చింది కదా అని చెప్పి నేనేం చేశా అంటే కంటిన్యూస్గా నా కవర్స్ అన్ని పంపిస్తూనే ఉన్నా, మొత్తం ఇట్లా స్పామ్ చేశా లిటరలీ. ఫస్ట్ వాట్సాప్లో పంపించా, బ్లాక్ చేశారు ఆయన. తర్వాత వైబర్లో పంపించా బ్లాక్. తర్వాత ఇంకా టెక్స్ట్ మెసేజ్లో కూడా లైక్ లింక్ కాపీ చేసి పంపించా బ్లాక్. ప్రతి దానిలో బ్లాక్. అప్పుడు అనుకున్నా నేను ఎట్లయినా సరే ఈయన ముందు నేను ఒక పాట పాడాలి. ఒక్క పాట ఆయన ప్రెజెన్స్లో నేను పాట పాడి ఆయన నన్ను మెచ్చుకుంటే చాలు, నాకు అంతకన్నా
లైక్ ఇంకేం వద్దు అని చెప్పి అనుకున్నానన్న. అనుకోగానే ఇది వచ్చిందనమాట. ఇండియన్ ఐడల్ నోటిఫికేషన్లో యా వచ్చింది. ఎగ్జాక్ట్లీ నోటిఫికేషన్ వచ్చింది. నోటిఫికేషన్ వచ్చాక ఐ వాజ్ యాక్చువల్లీ స్కెప్టికల్ అనమాట. అంటే మళ్ళీ రియాలిటీ షోలోకి వెళ్దామా అన్నట్టు. బికాస్ ఆనెస్ట్లీ చెప్పాలి అంటే సమ్‌టైమ్స్ ఐ ఫీల్ లైక్ ఐ వాజ్ ద చైల్డ్ లేబర్ ఆఫ్ దీస్ రియాలిటీ షోస్. అంటే ప్రతి షోకి వెళ్ళి ఎలిమినేట్ అయిపోయి రావడం, మళ్ళీ దెబ్బలు తినడం, మళ్ళీ సిగ్గు లేకుండా ఇంకొక షోకెళ్ళడం. అలా వెళ్తూ ఒక పాయింట్ ఆఫ్ టైమ్‌లో నాకేమనిపించిందంటే, అరే! ఇంక చాలురా బాబు ఇంకొద్దు అనుకున్న టైంలో ఇదొచ్చింది. ఇండియన్ ఐడల్ వచ్చింది. ఒక్కసారి లైక్ హ్మ్. వై డోంట్ యూ ట్రై అటెంప్టింగ్ దిస్ హ్మ్. షో ఫర్ వన్ లాస్ట్ టైమ్ అని చెప్పి మా అమ్మ చెప్పిందనమాట. సో నేనెళ్ళాను. లైక్ అక్కడ ఎలా ఉండిందంటే అన్న, ఒక ఒక 10 సింగర్స్ లైక్ ఇలా సెమీ సర్కిల్‌లో ఇలా నుంచున్నారు. వాళ్ళందరివి 1, 2 లైన్స్ మాత్రమే వింటున్నారనమాట. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ అభీ ముజ్‌మే కహీ స్టాప్. ఓకే. దాన్ని బట్టి జడ్జ్ చేస్తున్నారు వాళ్ళు. అలా ఎలా చేస్తారు? అంతే. అది ఇస్ అంటే ఇట్ ఫెయిర్? యాక్చువల్లీ అంటే ఇట్స్ రిలవెంట్ ఓన్లీ అన్న. బికాజ్ ఎందుకంటే వచ్చే జడ్జ్‌కి లైక్ వాళ్ళకి ఆ సెన్స్ ఉంటుంది. సెన్సిబిలిటీస్ ఓకే. ఉంటాయి కాబట్టి. అంటే లైక్ ఫస్ట్ 1, 2 లైన్స్‌లోనే వీడు అంటే ఆ లైక్ ఎక్స్ ఫ్యాక్టర్ యాహ్! ఉందా లేదా అనేది ఎక్స్ ఫ్యాక్టర్ పసిగట్టేస్తారు. ఉందా? హ్మ్. ఎబిలిటీ ఎంతుంది అనేది వాళ్ళు యాక్చువల్‌గా దే కెన్ ఫిగర్ ఇట్ ఔట్. నాకు పాట పాడడం తప్ప నాకు అంటే లైక్ మిగిలిన ఆర్నమెంటేషన్స్ నాకేం రాదు. అంటే లైక్ ఇట్లా అదేమంటారు? అదే ఎట్లా చెప్పాలి? అంటే ఒక షోమ్యాన్‌షిప్ అప్పట్లో నథింగ్ అనమాట. అంటే ఐ వాస్ జీరో అప్పట్లో. బట్ రియాలిటీ షోస్ ఆ! కావాల్సిందే అది. ఆ వాళ్ళకదే షోమాన్‌షిప్. గావాలి. సో అంటే నేను అప్పట్లో ఎంత నైవ్ ఉండేవాడిని అంటే, నేను అప్పట్లో కొంచెం చబ్బీగా ఉండేవాడిని. అండ్ నాది అదేమంటారు కర్లీ హెయిర్ ఇంకా ఎక్కువ ఉండేదన్న. కర్లీ హెయిర్ ఉండేది. సో వాళ్ళకేంటి అంటే వాళ్ళవన్నీ ఆబ్జెక్టిఫై ఆహ్, ఓకే. అంటే వాళ్ళు పిన్ పాయింట్ అనమాట. అంటే వాళ్ళు పిన్ పాయింట్ చేస్తూ వాళ్ళు మాట్లాడేవాళ్ళనమాట. అంటే నువ్వు పాడితే గాదు. ఇది ఇండియన్ కెమెరా ఐడల్ ప్రెజెన్స్ ఇది. తెలియాలి. ప్రెజెన్స్ ఉండాలి. ప్రెజెన్స్ లేకపోతే లైక్ ఇది షో వర్కౌట్ అవ్వదు. అది ఇది అని చెప్పి అట్లా కొంచెం అట్లా కొంచెం మాట్లాడేవారనమాట. ఇంటిమిడేటింగ్ ఉండేది నాకు. అయినా గూడా నేను పెద్ద పట్టించుకునేవాడిని గాదు. నేనేంటి అంటే అప్పట్లో ఇట్లా విభూది పెట్టుకొని కావాలనే. అంటే వాళ్ళు వద్దన్నారు గదా అని జెప్పి, అంటే కొంచెం. నేనిక్కడ విభూది పెట్టుకుంటే నీకేందిరా నష్టం అని జెప్పి ఇట్లా ఎక్కువ పెట్టుకునేవాడిననమాట ఇంకా. సో, మీరు ఎక్కిరిస్తే ఎక్కిరించుకోండి. నేనిక్కడికొచ్చిన నా దిస్ ఈజ్ మెయిన్ మీ. పర్పస్ సోనూ సార్‌తో జర్నీ కోసం వచ్చాను అంతే నేను. హానెస్ట్‌లీ చెప్పాలంటే అందుకే ఎళ్ళా అన్న నేను. అంటే లైక్ నేనేదో కాంపిటీషన్ విన్ హుహు. అయిపోయా అంత కాదు. అప్పుడు ఆయన నాకు చెప్పారనమాట. నాకు నీ నంబర్ ఇయ్యి అని జెప్పి. కట్ చేస్తే నంబర్ ఇస్తే నా నంబర్ బ్లాక్‌లో ఉంది. ఇదేంటి నీ నంబర్ బ్లాక్‌లో ఉందంటే అప్పుడు చెప్పా సార్ అది అప్పుడు నేనే భయ్యా. అది అది నేనే అంటే ఆయన ఫుల్ నవ్వుకున్నారనమాట. హ్మ్. ఓకే. ఓకే. అని చెప్పి అన్‌బ్లాక్ చేసి హ్మ్. లైక్ నేను రూమ్‌కెళ్ళాక నాకు పెద్ద మెసేజ్ పెట్టారన్న ఆయన. ఓకే. అంటే హ్మ్. ఆయన ఏం పెట్టారంటే, "ఇగో నెక్స్ట్ ఎపిసోడ్‌లో నువ్వు ఎలిమినేట్ అయితావు. బికాజ్ అన్లెస్ అండ్ అంటిల్ ఏదో ఎక్స్ట్రార్డినరీ థింగ్ అయితే గాని నువ్వు కాంపిటీషన్‌లో ఇంకా ఉండవు. దాన్ని మైండ్‌లో పెట్టుకోకుండా నువ్వు ఎలిమినేట్ అయిపోతున్నావు అని ఫిక్స్ అయిపోయి, నీ బెస్ట్ పెర్ఫార్మన్స్ ఇవ్వు రోహిత్. ఐ విల్ బి వెరీ వెరీ ప్రౌడ్ ఆఫ్ యూ" అని చెప్పి హ్మ్. ఆయన చెప్పారన్న. హి గివ్ యూ దట్ బూస్ట్. యాహ్! హ్మ్. సో, అయితే నేనెళ్ళాను. ఎళ్ళి నేనొకటే అనుకున్నా అన్న. నేను ఇవాళ ఎళ్ళిపోతున్నా. నా బెస్ట్ పాసిబుల్ అవుట్‌పుట్ ఇక్కడ పెట్టి వెళ్తున్నా. ఈ పాటతోనే. ఆ! అది కూడా ఆ! నాకిచ్చిన ఈ సింపుల్ యాహ్! పాటనే నేను ద సింపుల్ బెస్ట్ ఇస్తా. పాటని నేను నాకు నచ్చినట్టు నా కేపబిలిటీస్‌తో నేను దాన్ని అవుట్‌పుట్ నేను ఇస్తా. ట్వీక్ చేసుకుంటా అని చెప్పి అన్నీ మర్చిపోయానన్న. వెళ్ళి ఆ పాట నాకు ఆట్ ఆ టైమ్ ఫ్రేమ్‌లో నాకేమనిపించిందో అలా పెర్ఫార్మ్ చేశాను. కట్ చేస్తే ఆ రోజు బెస్ట్ పెర్ఫార్మన్స్ వచ్చింది నాకు. బెస్ట్ పెర్ఫార్మన్స్ పక్కన పెట్టండి. ఆయన ఫుల్ ఎమోషనల్ అయిపోయి అసలు అంటే మొత్తం సెట్ అంతా ఎమోషనల్ అయిపోయారనమాట అందరూ. అంటే అసలు నాకే అర్థం కాలే. బికాజ్ ఎందుకంటే లైక్ ముందు ఎపిసోడ్‌లో దట్ వాట్ వాస్ హ్యాపెండ్? లైక్ ద హ్మ్. లోయెస్ట్ ఫేజ్ ఆఫ్ మై లైఫ్. నెక్స్ట్ ఎపిసోడ్‌లో ఇది నా పీక్ అనమాట. అంటే ఆబ్వియస్లీ. లైక్ ఆ! ఇమ్మీడియేట్ ఒక 1 వీక్‌లో. సో, అప్పుడు నేను రియలైజ్ అయింది ఏంటి అంటే అన్న నా ఎంటైర్ లైఫ్ కూడా తీసుకుంటే ప్యాటర్న్ ఏంటి అంటే, నాకు ఒక ఎక్స్ట్రార్డినరీ థింగ్ అయ్యే ముందు ఒక వర్స్ట్ పాసిబుల్ ఫేజ్‌లోకి హిట్ అవ్వాల్సిందే నేను. సో విల్ బౌన్స్ బ్యాక్ యాహ్! స్ట్రాంగ్. యాహ్! సో, ఐ హావ్ బీన్ దేర్ అట్లా. సో, హ్మ్. నాకది సమ్‌హౌ ఎక్కడో ఒక చిన్న హోప్ అనమాట. ఇక్కడి నుంచి మామూలుగా యాహ్! ఉండదని ఒక ఫీలింగ్ అంటే వచ్చిందన్నమాట అయితే. ఇలాంటివి నాకు అయ్యాయి గదా! చాలా. మహా అయితే లైక్ ఇంకేముంటుంది అని హ్మ్. జెప్పి పాడితే లైక్ అప్పుడు అక్కడి నుంచి ఫినాలే దాకా మళ్ళీ తిరిగి చూసుకోలేదన్నమాట. ఓకే. యాహ్! సో, యాస్ మీరు కొన్ని విషయాలు చెప్పారు రైట్. రియాలిటీ షోస్ రైట్. ఫంక్షనింగ్ అది. రైట్.
ఇక్కడ జనరల్‌గా ఏంటంటే ప్రతి వారం యాహ్! నాకు ఓట్ చేయండి. నా పేరు అవును. రోహిత్. ఈ నంబర్‌కి ఓట్ చేయండి. అవును. చెప్పుకుంటూ ఉంటారు యాహ్! గదా! అవును. ఈ ఓటింగ్ అనేది నిజంగా ఉంటుందా? లేకపోతే అదొక జస్ట్ ఒక ఇంటిమిడేటింగ్ డ్రామాటిక్ ఫ్యాక్టర్ లాంటిదా? అండ్ ఎస్పెషల్లీ ఫైనల్స్‌కెళ్ళడానికి వాటికి మనమేమో హ్మ్. ఆంధ్రప్రదేశ్ లేదా హైదరాబాద్ లేదా తెలంగాణ లేదా ఇంకో ఊరు, ఇంకో రైట్. ఊరు. ఒక సౌత్ స్టేట్ కదా! అక్కడ మీరు నార్త్‌లో పెర్ఫార్మ్ అవును. చేస్తున్నారు. అక్కడ రకరకాల స్టేట్స్ అవును. ఇది అవును. ఉంటుంది. రైట్. మనకి ఓట్ బ్యాంక్ అనేది తక్కువ. యాహ్! యాహ్! మన పెర్ఫార్మన్స్‌ని చూసి రైట్. సూపర్ అని చేసేవేసేవో ఉంటారు. రైట్. 10%, రైట్. 20% ఉంటారు. రైట్. దీని ఇంపాక్ట్ చాలా ఉంటది. హ్మ్. సో, ఇది ఈ కల్మినేటివ్ యాంగిల్‌లో ఓటింగ్ ఎఫెక్ట్ ఎలిమినేషన్‌కి గాని, విన్ అవ్వడానికి గాని యాహ్! ఎంత ఫ్యాక్టర్ ప్లే చేస్తది? యాహ్! ఈజ్ ఇట్ ట్రూ? హానెస్ట్‌లీ చెప్పాలి అంటే ఐడియా లేదన్నా. అంటే లైక్ నాకు గూడా అంటే దానిలో ఎంతవరకు లైక్ ఏది నిజం? జెన్యూన్‌గా ఏది వాళ్ళు అబద్ధమో తెలీదు. దాన్ని హ్మ్. దాన్ని ఫాలో అవుతారన్నది. హ్మ్. కానీ ఒక థింగ్ ఏంటి అంటే లైక్ మళ్ళీ సెమీఫైనల్స్‌లో నాకేమైంది అంటే నేను వన్స్ బౌన్స్ బ్యాక్ అయ్యాక తర్వాత లైక్ మిగిలిన ఎపిసోడ్స్ అన్నీ పాడుతూ పాడుతూ ఉన్నాను. హ్మ్. బట్ సెమీఫైనల్స్‌లో సుఖ్వీందర్ సార్ వచ్చారన్నమాట. సుఖ్వీందర్ సింగ్. సో, హ్మ్. ఆయన ఒక 100% మెచ్చుకుంటే బయటికొచ్చింది 50% మాత్రమే. 50% ఎడిట్ అయిపోయింది. అంటే లైక్ ఫుల్ ఫ్లెడ్జ్డ్‌గా ఆయన మాట్లాడిన జనాలకి ఆ! ఇవ్వాల్సిన ఆ! సైకలాజికల్ ఇంపాక్ట్ రాలే పూర్తిగా. యాహ్! హ్మ్. కానీ అప్పటికి గూడా ఆయన లేచొచ్చి దాన్నంతా కట్ చేయలేరు గదన్న వాళ్ళు. అవును. ఆ హాఫ్ ఆఫ్ ద సీక్వెన్స్‌కి గూడా నాకు మొత్తం మంచి ఓట్ బ్యాంక్ చాలా క్రియేట్ అయింది. లైఫ్ చేంజింగ్ రెస్పాన్స్ వచ్చిందన్నమాట. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ అవర్ యాహ్! లాంగ్వేజెస్ అండ్ స్టేట్స్, ఎగ్జాక్ట్‌లీ అన్న. టాలెంట్ యునైట్స్ అండ్ రైట్. మ్యూజిక్ యునైట్స్ ఎవ్రీవన్. రైట్. హ్మ్. నో మ్యాటర్ వాట్ ఇది కాంపిటీషన్ అయ్యాక విన్నర్ అయినా, రన్నర్ అయినా ఎవ్వరన్నా గాని మళ్ళీ అందరూ రోడ్డు మీదకే రావాలి. లైక్ రియల్ వరల్డ్‌లోకి. వచ్చి రియల్ వరల్డ్‌లో హజిల్ విల్ బి ద సేమ్. అంటే అంటే ఈ ఇది ఇండియన్ చాలా పెద్ద ఐడల్ మిస్‌కాన్సెప్షన్ ఏంటి అంటే ఆ! అందరికి బయట అంటే లైక్ జనరల్ ఆడియన్స్‌కి ఎలా ఉంటుంది అంటే, "అరే! నువ్వు ఇండియన్ ఐడల్‌కెళ్ళావు గదా! నువ్వు అక్కడ హిందీలో ఎందుకు పాడట్లేదు? ఇక్కడ ఎందుకు పాడట్లేదు? నీకు ఆపర్చునిటీ ఎందుకు రావట్లేదు?" అంటారు. సో, ఆపర్చునిటీకి, రియాలిటీ షోకి సంబంధం లేదన్న. మేబీ కారుణ్య గారు, హేమచంద్ర గారు ఆ! అండ్ అంటే టు శ్రీరామ్ చంద్ర. సమ్ ఎక్స్‌టెంట్ ఒకటో, రెండో పాటలు రావచ్చు గానీ, హ్మ్. బట్ ఇక్కడ సస్టైన్ అవ్వాలి అంటే మాత్రం ఇండియన్ ఐడల్ ఎనీ రియాలిటీ షో హ్మ్. ఫర్ దట్ కాంటెక్స్ట్ హ్మ్. ఏది గూడా కెరియర్ ఇవ్వదు. కెరీర్ ఇవ్వదు. ఓకే. అలా కెరియర్ ఇస్తుంది అనుకుని లైక్ రియాలిటీ షోలోకొస్తే అది యాక్చువల్‌గా మంచి అంటే దట్ వోంట్ బి ఎ గుడ్ ప్రాక్టీస్. అది లైక్ నేను చెప్పాలనుకున్నది. పీపుల్ షుడ్ నో థిస్ యాక్చువల్లీ. ఎగ్జాక్ట్‌లీ. యంగ్ అంటే లైక్ సింగర్స్ అండ్ పీపుల్ న్యూ షుడ్ నో. సింగర్స్. యాహ్! యాహ్! హ్మ్. అయితే యాక్చువల్‌గా నాకే ఇంకొక ఎక్స్‌పీరియన్స్ అయిందన్న. అయితే హ్మ్. నేనప్పుడు ఇండియన్ ఐడల్‌లో ఉన్నప్పుడు ఒక పెద్ద కంపోజర్ వాళ్ళ పీఏ. హ్మ్. ఆయన ఆహ్, ఆయనకు నా పాట హిందీ నచ్చి అయినా? తెలుగైనా? హిందీ ఆయన. ఓహ్! హిందీ కాంపోజర్. యాహ్! హ్మ్. హిందీ కంపోజరు. నా పాట నచ్చి లైక్ ఆ కంపోజర్ కాంటాక్ట్ డీటెయిల్స్ అన్నీ ఇచ్చారనమాట. ఇచ్చి "నువ్వు ఒకసారి కాంపిటీషన్ అయిపోయాక మాకు టచ్‌లో రా బాబు" అని చెప్పారు. నేను ఓకే. నేను హ్మ్. కాంపిటీషన్ అంతా అయిపోయాక నేను ఆయనకి టెక్స్ట్ చేశా. అష్యూరెన్స్ ఏమైనా ఇచ్చారా ముందు క్లియర్‌గా? అష్యూరెన్స్ అంటే లైక్ అష్యూరెన్స్ ఇచ్చినట్టే మాట్లాడారన్న. ఓకే. ఓకే. హ్మ్. అంటే లైక్ "నువ్వు అసలు చాలా ఎక్సెప్షనల్ టాలెంట్" అది ఇది అంతా మంచిగానే మాట్లాడారు అంతా. ఓకే. సో, మాట్లాడితే నేనే గూడా ఆఫ్‌కోర్స్ ఉంటుంది గదన్న. అంటే హ్మ్. ఓహ్! మేబీ వాళ్ళు అంత మంచి అష్యూరెన్స్ ఇచ్చారు కాబట్టి మేబీ ఏదైనా ఒక ఆపర్చునిటీ అట్‌లీస్ట్ లైక్ ట్రై ఔట్ అన్నా చేస్తారేమో మీ మీ అనుకున్నాను. ప్రయత్నం మీరు చేసారు. యాహ్! ఆళ్ళిచ్చిన మాట మీరేం పర్సనల్‌గా ఎళ్ళలేదు యాహ్! గదా! సో, హ్మ్. నేనేంటి అంటే వాళ్ళకి మెయిల్ గాదు కాల్ చేశాను. హ్మ్. కాల్ చేస్తే వాళ్ళేమన్నారు అంటే ఆయన "వి డోంట్ హావ్ ఎనీ బిజినెస్ విత్ ఎనీ ఆఫ్ థీస్ రియాలిటీ షో సింగర్స్. ఆహ్, ఇట్స్ ఓన్లీ దట్ మొమెంటరీ థింగ్. కైండ్లీ డోంట్ కీప్ దోస్ థింగ్స్ ఇన్ యువర్ మైండ్ అండ్ అప్రోచ్ పీపుల్" అని చెప్పి ఆయన నాకు బ్లంట్‌గా ఇలానే నేను అన్న మాటలే ఆయన నాకు చెప్పి కాల్ కట్ చేశారనమాట. టూ హార్ష్ అట్ ద యాహ్! సేమ్ టైమ్ వెరీ యాహ్! ఎన్‌లైటనింగ్ ఆల్సో మీకు. ఎన్‌లైటనింగ్. అంటే దట్ వాస్ వెన్ అప్పుడే నాకసలు దట్ వాస్ యాక్చువల్లీ లైక్ లైఫ్ చేంజింగ్ ఎక్స్‌పీరియన్స్ అంటే అదే అన్న నాకు. నేను ముంబైకి ఆయన ఆపర్చునిటీ ఇస్తారు గదా! అని చెప్పి నేనెళ్ళి మొత్తం ఫ్లైట్ టికెట్స్ అన్నీ పెట్టుకొని వెళ్తే క్యాబ్ బుక్ చేసుకొని తిరిగా మొత్తం. హ్మ్. అర్థం కాలేదు నాకేం జేయాలో. క్యాబ్ డ్రైవర్ ఏమో నన్ను గుర్తుపట్టాడు. అరే! ఓకే. మీరు ఇండియన్ ఆ! ఐడల్‌లో అంటే ఫైనలిస్ట్. అప్పట్లో అంటే అప్పుడే అయింది కాబట్టి ఫ్రెష్ ఆ! ఇదుండదు. అంటే ఎక్కడికెళ్ళినా గాని లైక్ రోడ్డు మీద వాళ్ళందరూ గుర్తుపట్టేవాళ్ళనమాట. ఎక్కడ పాడుతున్నావు? అది ఇది అని చెప్పి చాలా ఇంటిమిడేటింగ్ ఉండేది. హ్మ్. ఆ రోజు నేను ఫిక్స్ అయ్యానన్న. అంటే హ్మ్. అప్పటిదాకా నా పర్స్‌పెక్టివ్ ఎలా ఉండింది అంటే లైఫ్‌లో ప్రతి ఒక్క కంపోజర్‌ని అప్రోచ్ అవ్వాలి. వాళ్ళకి కవర్స్ అన్నీ పంపియాలి. లైక్ ఎవరి దృష్టిలో అయినా పడాలి. వాళ్ళ దగ్గర ఒక మంచి పాట పాడి నాకొక బ్రేక్ త్రూ తెచ్చుకోవాలి అన్న మైండ్‌సెట్ ఉండేది. హ్మ్.
ఏ రోజైతే ఈయన అలా కాల్ మాట్లాడి కట్ చేశారో, అప్పుడు నేనేమనుకున్నాను అంటే, నేను ఇంటికొచ్చి హైదరాబాద్‌కొచ్చి ఒకటే అనుకున్నాను. ఒకటే డిసైడ్ అయ్యాను. నేను ఇప్పటి నుంచి ఎవరి వెంట పడను. అంటే లైక్ ఎవ్వరి వెంట గూడా నాకు ఆపర్చునిటీ ఇవ్వండి అని చెప్పి ఎవరి వెంట ఎళ్ళను. బట్ స్టిల్ ఆపర్చునిటీ క్రియేట్ జేసుకోవాలంటే నేనేం జేయాలి అని చెప్పి ఒక క్వెషన్ మార్క్ వచ్చిందన్న నాకు. ఓకే. అప్పుడు నాకేమనిపించింది అంటే, నేను నేను అంటే లైక్ చిన్నప్పటి నుంచి లైక్ నేను లైక్ నేర్చుకుంటున్న అంత ఎక్స్‌పీరియన్స్ ఏదైతే ఉందో మ్యూజిక్ అంతా, దాన్ని బేస్ చేసుకొని వై డోంట్ ఐ కమ్ అప్ విత్ మై ఓన్ ఒరిజినల్ సాంగ్ అన్న ఒక్ ఒక్క థాట్ సీడ్ అట్లా పడింది. వచ్చిందనమాట. నాకేమొచ్చు? యాహ్! సింగింగ్ వచ్చు, అసలు నాకు మ్యూజిక్ యాహ్! నాలెడ్జ్ ఉంది. సో, అది ఆ థాట్ వచ్చాక నాకేమనిపించింది అంటే, ఒక ఒక 1 ఇయర్ షోస్ గూడా అన్నీ ఆపేసానన్న నేను మొత్తం. అంటే లైక్ డబ్బులొచ్చేవి మొత్తం అన్నీ గూడా ఆపేసి ఇంట్లో కూర్చున్నా నేను జస్ట్. బికాజ్ నాకేంటి అంటే నాకు థ్రెషోల్డ్ అంతా పీక్ అయిపోయిందనమాట. అంటే అంటే నేను అదేమంటారు ఇన్సల్టింగ్‌గా మాట్లాడట్లేదు. కానీ ఏంటి అంటే, ఇలా పక్క వాళ్ళ అదే లైక్ వాళ్ళ పర్సనల్ ఫంక్షన్స్‌లోకి వెళ్లి పాడటం తప్పు కాదు. కానీ ఇలానే నేను ఇదే లూప్‌లో ఇక్కడే స్టక్ అయిపోతానా అన్న ఒక పాయింట్ వచ్చిందనమాట నాకు. అది దట్ ఫెల్ట్ వెరీ స్కేరీ అనమాట నాకు. అంటే మొత్తం నా లైఫ్ మొత్తానికి 'పీవీఎన్ఎస్ రోహిత్' అంటే ఒక ఇండియన్ ఐడల్ కంటెస్టెంట్‌గా మిగిలిపోతాడా? అన్న ఒక క్వెషన్ మార్క్ వచ్చింది నాకు. అది నాకొద్దన్న. యూ హ్యాడ్ బిగ్గర్ ఎయిమ్స్. ఎగ్జాక్ట్‌లీ. బట్ నథింగ్ ఈస్ యాహ్! హ్యాపెనింగ్. నథింగ్ ఈస్ హ్యాపెనింగ్. నథింగ్ ఈస్ హ్యాపెనింగ్ అండ్ అట్ ద సేమ్ టైమ్ చాలా ట్రిక్కీ సిట్యుయేషన్ ఏంటి అంటే ఎవ్రీవన్ ఎవ్వరు గూడా నువ్వు నువ్వు ఇక్కడిక్కడ తప్పులు పాడుతున్నావు, ఇక్కడిక్కడ కరెక్ట్‌గా లేవని చెప్పి చెప్పట్లేదు ఎవరు. అంటే లైక్ నో వన్ ఈస్ కరెక్టింగ్ మీ. మీ పీపుల్ ఆర్ యాక్చువల్లీ అప్రిషియేటింగ్ మీ. మీ సైడ్ నుంచి ఎటువంటి మిస్టేక్ యాహ్! లేదు, ఏం లేదు. బట్ యాహ్! కెరియర్ ప్రోగ్రెషన్ రైట్. ఆర్ వాటెవర్ థింగ్స్. అవ్వట్లేదు. ప్రోగ్రెస్ అవ్వట్లేదన్న. సో, అప్పుడేంటి అంటే నేనింకా ఇంకా లైక్ గివ్ అప్ ఇచ్చా అనమాట. అంటే లైక్ ఓకే. లైక్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ మీ గెట్టింగ్ అన్ ఆపర్చునిటీ ఫ్రమ్ అన్ ఎక్స్‌టర్నల్ సోర్స్, ఐ హావ్ టు డూ సంథింగ్ ఫర్ మైసెల్ఫ్ అని చెప్పి ఒక థాట్‌లోకొచ్చి నేను కూర్చున్నాను. కోవిడొచ్చింది. లైక్ అప్పుడంతా మొత్తం అంతా అయింది. అప్పుడు మళ్ళీ నన్ను యాక్చువల్‌గా రిసరెక్ట్ చేసింది ఎవరు అంటే కీరవాణి సార్ అనమాట. గుడ్. ఎంఎం కీరవాణి గారు మళ్ళీ మీ లైఫ్‌లో యాహ్! ఒక అంటే క్రూషియల్ రోల్ ప్లే చేశారు. ఆయన అంటే నాకు ఎప్పటినుంచో ఒకటుండిందన్న చిన్నప్పటి నుంచి. నాకేంటి అంటే మెయిన్ గోల్ ఏంటి అంటే సినిమాలలో ఎన్ని పాటలు లైక్ నంబర్ ఆఫ్ సాంగ్స్ ఎన్ని పాడాము, నంబర్ ఆఫ్ హిట్ సాంగ్స్ ఎన్ని పాడాము అన్న దానికన్నా, నేను పాడిన పాటల్లో ఎన్ని సాంగ్స్ నాకు హార్ట్‌ఫుల్‌గా సాటిస్ఫాక్షన్ ఇచ్చాయి. ఆ నంబర్ ఎంత అన్నది నాకు చాలా ఇంపార్టెంట్ అనమాట నాకు యాస్ ఎన్ ఆర్టిస్ట్. బికాజ్ ఎందుకంటే నేను ఎఫిలియేట్ అయిన పీపుల్ అలాంటి వాళ్ళు. ఎస్‌పీబీ సార్ గాని, నిగమ్ సార్ గాని, ఎంఎం కీరవాణి సార్ గాని. అంటే వీళ్ళందరూ దీస్ పీపుల్ ఏంటి అంటే వీళ్ళు వాళ్ళకున్న హిట్స్ ఎవరికీ లేవు. బట్ స్టిల్ దే ఆర్ హస్లింగ్. అంటే లైక్ ఇంకా ఏదో జేయాలి, ఇంకా ఏదో జేయాలి, ఎక్సలెన్స్‌ని చేజ్ జేయాలి అని జెప్పి. సో, సో సమ్‌హౌ నాకు అలాంటి మైండ్ సెట్ నాకు గూడా వచ్చిందనమాట. డెవలప్ అయిందనమాట. అంటే ఇట్స్ నాట్ అబౌట్ 1 ఆర్ 2 సూపర్ హిట్ సాంగ్స్. ఇట్స్ అబౌట్ ఆ సాంగ్స్‌లో ఎంత వాల్యూ ఉంది. అంటే లైక్ నాకు యాస్ ఎన్ ఆర్టిస్ట్ ఎంత సాటిస్ఫాక్షన్ ఇచ్చింది అని జెప్పి. అట్లాంటి పాట అప్పటిదాకా అయితే నేను పాడలేదు. ఏవేవో పాడుతున్నా అప్పటిదాకా. కొన్ని, కొన్ని పాటలు ఏవేవో పాడుతున్నా. బట్ ఏ పాట గూడా నేనొక ప్లేబ్యాక్ సింగర్ అని చెప్పుకోవడం నాకెక్కడ నచ్చేది కాదనమాట. అంటే పాడుతున్నా లైక్ ఇండస్ట్రీలో పాడుతున్నా, కొన్ని సాంగ్స్ పాడుతున్నా గానీ, 'పీవీఎన్ఎస్ రోహిత్' అంటే ఏ పాట పాడావు అని ఎదుటి వాళ్ళు అడిగితే నాకు నచ్చేది కాదనమాట. బికాజ్ నేనొక ప్లేబ్యాక్ సింగర్ అని చెప్పి నేను చెప్పుకోవడం కన్నా పక్క వాళ్ళు చెప్పాలి వచ్చి. అవును. అది నాది ఉండేదన్న గోల్ ఉండేదనమాట. అప్పుడు 'ఓ బులమ్మ' అన్న సాంగ్ నేను అదే యాహ్! చెప్దాం యాహ్! అనుకుంటున్నాను. యాహ్! నాకు ఫస్ట్ పీవీఎన్ఎస్ రోహిత్ అంటే పేరు గుర్తొచ్చింది యాహ్! ఓబులమ్మ సాంగ్. ఎగ్జాక్ట్‌లీ. యాహ్! ప్లీజ్ ఆ ఒక్క సాంగ్ యాహ్! పాడరా. ఓ బులమ్మ బొమ్మ కర్ర మేని ఛాయ ముద్దుగుమ్మ కపరా కపరా రేతిరిలోన కాలమంతా లెక్కలు గట్టి గుండెలోనే నీ పేరు జపమాయే ఇది వరకెప్పుడు తెలియని ఎరగని తురుపే మైమరపిస్తూ ఉంటే కంటికేమో కొనుకే దూరపు చుట్టమాయే ఓ బులమ్మ బొమ్మ కర్రమేని ఛాయ ముద్దుగుమ్మ సూపర్బ్ సాంగ్, సూపర్బ్ కాంపోజిషన్. లైక్ ఎగ్జాక్ట్లీ అన్న ఎంఎం కీరవాణి గారు Yeah. ఈజ్ లైక్ యువర్ గాడ్ ఫాదర్ Yeah. కైండ్ ఆఫ్ సిచ్యువేషన్. అవును సో
ఐ నో యూ వర్క్ బిహైండ్ ఆల్ దీస్ మ్యాగ్నమ్ ఓపస్ ప్రాజెక్ట్స్. రైట్ రాజమౌళి గారు డైరెక్ట్ చేసిన రైట్ బాహుబలి రైట్ అండ్ ట్రిపుల్ ఆర్ రైట్ ఇట్లాంటి ప్రాజెక్ట్స్లో మీరు చాలా యా సింగర్ కింద యా అసోసియేట్ అయి ఉన్నారు యా కదా. ఐ 40 థింక్ years కాయర్ గ్రూప్లో యా కాయర్ గ్రూప్ యా వాట్ ఎవర్ రైట్ ఇట్ ఈస్, దట్ రైట్ ఎక్స్పోజర్ ఈస్ రైట్ ట్రెమెండస్ అబ్సల్యూట్లీ కదా. యా యా 40 years of more than 40 years యా of career రైట్ కీరవాణి గారు రైట్ స్టిల్ ఆస్కర్ విన్ అయిన ట్రూ రేంజ్కి వెళ్ళిన కీరవాణి ట్రూ గారు, ట్రూ ఎంత స్పాన్ ఆఫ్ సినిమాలు చేసే కీరవాణి రైట్ గారు, రైట్ ఈ 3 ఆస్పెక్ట్స్లో రైట్ కీరవాణి గారు ఎలా ఉన్నారు, లైక్ యా విత్ హిస్ ఎక్స్పీరియన్స్, విత్ యా హిస్ ఆస్కర్, విత్ రైట్ ఎక్స్పీరియన్స్ అండ్ యా ద బిగ్గెస్ట్ ఫిలిమ్స్ ఈస్ డూయింగ్ రైట్ రైట్ నౌ. రైట్ ఇలాంటి ఎక్స్పోజర్ ఉన్న పరిస్థితుల యా మధ్యన యా మీరు పని చేస్తున్నప్పుడు యా ఎంఎం కీరవాణి గారితో అసోసియేషన్ ఎలా ఉంటుంది, యా ఆయన వర్క్ నేచర్ ఎలా ఉంటుంది అండ్ హౌ యా హీ ట్రీట్స్ ఎవ్రీ వన్. రైట్ ఎందుకంటే యా ప్రెషర్, ఐ నో ప్రాజెక్ట్స్, డెడ్ అవును లైన్స్, ఆ అవును టైం మేనేజ్మెంట్ రైట్ అండ్ ఎంత స్కేల్. ఎందుకంటే రైట్ బాహుబలి కానీ ట్రిపుల్ ఆర్ కానీ కీరవాణి గారి మ్యూజిక్ అవును లేకపోతే అవును అన్ఇమాజినబుల్ కదా. అబ్సల్యూట్లీ కరెక్ట్ కరెక్ట్ అండ్ నేను ఊహించుకోవడం లేకపోతే ఇంకొకరు అవును చేస్తుంటే ఎలా ఉంటుంది. రైట్ ఇట్స్ వెరీ. రైట్ సో ప్లీజ్ టెల్ అబౌట్ యా వర్కింగ్ ఫర్ బాహుబలి, ట్రిపుల్ ఆర్ ఇలాంటి ప్రాజెక్ట్స్ చిన్నది. యా అంటే లైక్ వెన్ ఇట్ కమ్స్ టు బాహుబలి అన్న ఐ థింక్ ఐ వాజ్ ఇన్ మై ఇంజనీరింగ్ అప్పుడు. సో నేను చెప్పా కదా లైక్ అంటే లైక్ పాడుతా తీగ అయిపోయాక నా ఎర్నింగ్ అంతా లైక్ ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయీ ఎంత సంపాదించేవాడో ఇంజనీరింగ్ కంప్లీట్ అవ్వకుండా ఇంజనీరింగ్ అదే ఇలా నామకే వస్తేగా ఇంజనీరింగ్ చేస్తూ అక్కడి నుంచి మాకు అంతంత ఎవ్రీ మంత్ అంత డబ్బులు వచ్చేదన్నమాట. అండ్ ఇంకొకటి కూడా ఏంటి అంటే విత్ రెస్పెక్ట్ టు రెమ్యునరేషన్, అంటే లైక్ ఇది లైక్ చాలామందికి అంటే లైక్ అందరూ లైక్ మాట్లాడే ఒక పాయింట్ అనమాట కామన్ అది. రెమ్యునరేషన్ అన్నది. నాకు నాకు పర్సనల్ ఎక్స్పీరియన్స్ మాత్రమే నేను చెప్తున్నాను. కీరవాణి సార్ పే చేసినట్టు ఇంకే యా మ్యూజిక్ డైరెక్టర్ ఇంకెవ్వరు పే చేయకపోవచ్చు. చేయకపోవచ్చు యా బికాజ్ ఎందుకంటే మేము ఇంకా లైక్ అప్పట్లో లైక్ ఇంజనీరింగ్ అంటే లైక్ 21, చిన్న చిన్న పిల్లలు 22 యా మీరు. చిన్నపిల్లలం మేము. అట్లాంటి డిస్క్రిమినేషన్ లేకుండా ఒక ఆర్టిస్ట్ ఎవరన్నా వచ్చి టైం ఇచ్చి వర్క్ చేస్తున్నాడు అంటే నెంబర్ 1 రెమ్యునరేషన్. నెంబర్ 2 ఏంటి అంటే కీరవాణి సార్తో ఎలా ఉంటుందంటే అన్న ఆయన దగ్గర ఏంటి అంటే టాలెంట్ ఉన్న లైక్ ఎనీ హ్యూమన్ బీయింగ్ ఇఫ్ ఈస్ టాలెంటెడ్ ఇన్ ఎనీ ఫీల్డ్ వాళ్ళకి అంత రెస్పెక్ట్తో ఆయన చూస్తారనమాట. ఒక పాయింట్ ఇక్కడ మెన్షన్ యా చేయాలి. యా ఇప్పుడు బాహుబలిలో పాడిన యా పెద్ద పెద్ద సాంగ్స్ ఉన్నాయి అవును కదా, అవును ఆయనకున్న కెపాసిటీకి యా ఇండియాస్ నెంబర్ 1 ఫీమేల్ సింగర్స్ ని పెట్టి అబ్సల్యూట్లీ చేసుకోవచ్చు. యా చేయొచ్చు బట్ సత్యయామిని, అవును రమ్య బెహ్రా రమ్య బెహ్రా వీళ్ళందరి అవును కెరియర్లు ఫ్రేమ్ చేసే రైట్ యాక్చువల్లీ అలాంటి ఎగ్జాక్ట్లీ పాటలు అవును ఇచ్చారు ఆయన. అవును దట్ ఈస్ అ వెరీ బిగ్ స్టెప్. ఎంత అబ్సల్యూట్లీ బోల్డ్ గా అవును ఆలోచించాలి. ఒక అవును చిన్న అమ్మాయి, రైట్ పెద్దగా ఎక్స్పోజర్ లేదు, ఏదో రైట్ పాటలు పాడుతుంది, మంచి రైట్ వాయిస్, ఈ అమ్మాయికి రైట్ ఇలాంటి పాట ఇస్తే ఆ అమ్మాయి రైట్ కెరియర్ అది. ఎగ్జాక్ట్లీ యా వాళ్ళు అట్లా ఇప్పుడు పెద్ద పెద్ద సింగర్లు రైట్ అయిపోయారు కదా. అలా చాలా మందిని ఆయన యాక్చువల్గా లైక్ చాలా మంది లైఫ్ యాక్చువల్గా సెట్ అయిపోయిందన్న బికాస్ ఆఫ్ కీరవాణి సార్. అంటే ఏంటి అంటే అది ఆయన కాంపోజిషన్ మీద ఆయనకున్న నమ్మకం అది. అంటే లైక్ కొంతమంది ఎలా థింక్ చేస్తారు అంటే లైక్ ఒక మంచి కాంపోజిషన్ కంపోజ్ చేసుకుని ఆ పాట ఎవరో లైక్ మార్కెట్లో లైక్ ఇప్పుడు ప్రస్తుతం ట్రెండింగ్లో ఉన్న సింగర్ పాడితే వాళ్ళ కాంపోజిషన్కి వాల్యూ యాడ్ అయ్యి పాట హిట్ అయిపోతుంది అన్న ఒక థాట్ ప్రాసెస్లో ఉంటారు. అది తప్పని నేను చెప్పను. కానీ ఏంటి అంటే ఆన్ ద అదర్ హ్యాండ్ ఎంఎం కీరవాణి సార్ ఏంటి అంటే హీ హ్యాస్ దట్ బిలీఫ్ ఇన్ హిజ్ ఓన్ వర్క్. అంటే నేను ఒక అద్భుతమైన పాట చేశాను, ఆ పాట జెన్యూన్లీ టాలెంటెడ్ ఇండివిజువల్ వచ్చి పాడితే ఇట్ విల్ షైన్. అంటే లైక్ నో మ్యాటర్ వాట్, అంటే లైక్ నేమ్ అన్నది అంత ఇంపార్టెంట్ రెలెవెన్సీ కాదు కాదు యా అంత సాంగ్. రిలవెన్స్ కాదు అన్నది దాన్ని ప్రూవ్ చేసింది కీరవాణి సార్ అనమాట ఇక్కడ. వర్క్ ప్రెషర్ ఏమైనా బాగుంటుందా ఇలాంటి పెద్ద పెద్ద ప్రాజెక్టులు చేస్తున్నప్పుడు మీకు? ఆనెస్ట్లీ చెప్పాలంటే అన్న మాకు లిటరలీ ఒక వెకేషన్లా ఉండేదన్న. అంటే లైక్ అప్పుడంతా అప్పుడనే కాదు ఇప్పుడు కూడా లైక్ ఎనీ డే కీరవాణి సార్ వర్క్ ఉంది అంటే ఇట్ ఫీల్స్ లైక్ అ వెకేషన్. అంటే ఎందుకు వెకేషన్ అని అంటున్నాను అంటే కాల్ షీట్ 9 to 9 ఉంటుంది. ఆ 9 to 9 కాల్ షీట్లో మేము వర్క్ చేసేది మొత్తం మీద కలిపి నాట్ మోర్ దాన్ 3 hours. అంటే మొత్తం మీద మధ్య మధ్యలో బ్రేక్స్ ఉంటాయి అండ్ అక్కడ హాస్పిటాలిటీ కూడా చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంటుందన్న. సో కీరవాణి గారితో వర్కింగ్ యా అనేది విత్ ఆల్ దీస్ ఐ మ్యాగ్నమ్ నో ఓపస్ ఐ నో ప్రాజెక్ట్స్. యా నెక్స్ట్ ఇఫ్ ఐ కెన్ యా ఆస్క్, మహేష్ బాబు గారి ప్రాజెక్ట్ ఏమైనా స్టార్ట్ అవుతుందా, ఏమైనా వర్క్ జరుగుతుందా, మీకు ఏమైనా కొంచెం అది లైక్ దాని గురించి కాంట్ రివీల్ యా ఎనీథింగ్? నేనేం మాట్లాడలేను. ఓకే, ఐ యా విల్ నాట్ యా క్వశ్చన్. రైట్ రైట్ నెక్స్ట్ మీరు
'బేబీ' సినిమాలో అవును. ఒక ఎక్స్ట్రార్డినరీ సాంగ్ పాడారు. అవును. అవునండి. దాని గురించి ఒక మంచి ఎక్స్‌పీరియన్స్ చెప్పండి. ఎక్స్ట్రార్డినరీ యాహ్! లిరిక్స్ అవి. అవును. లిరికల్ అబ్సల్యూట్‌లీ. వాల్యూ ఉన్న అవును. సాంగ్. అవును. 'ఓబులమ్మ'లకు కూడా అవి. రైట్. 'ఓబులమ్మ' రైట్. ఎక్స్ట్రార్డినరీ రైట్. సాంగ్. ఈ సాంగు యూత్‌లో ఐ నో. ఐ నో. ఇచ్చిన ఫాలోయింగ్ ఐ మీకు నో. ఐ నో. ఐ నో. క్రేజ్ ట్రూ. ట్రూ. ఐ థింక్ కరెక్ట్. ఇంటూ 10 టైమ్స్ కరెక్ట్. అయ్యుంటదని నా కరెక్ట్. ఫీలింగ్. సో, నాకేంటంటే అన్న నాకెప్పటినుంచో నాకు అంటే ఒక చిన్న ఇన్హిబిషన్ ఉండేదనమాట. బికాజ్ ఎందుకంటే లైక్ 'పీవీఎన్ఎస్ రోహిత్' అనేవాడు లైక్ కర్ణాటిక్ మ్యూజిక్, క్లాసికల్ మ్యూజిక్, కష్టమైన పాటలు అవి చాలా పాడతాడు అని చెప్పి ఒక ఒక మార్క్ యాహ్! లాంటిది ఏదో పడింది. ఒక మార్క్ ఉండి ఒక బాక్స్‌లో హ్మ్. ఉండేవాడిని నేను. చట్రంలో ఇరికిచ్చేసారు. చట్రంలో హ్మ్. అక్కడ స్టక్ అయిపోయాననమాట. హ్మ్. సో, నాకేంటి అంటే నా గోల్ ఒక కామన్ మ్యాన్ ర్యాండమ్ అంటే ఇప్పుడు సపోజ్ నేనొక ఆటో ఎక్కితే ఒక ఆటో అతను ఆర్ ఎవరో ఒకళ్ళు వాళ్ళకి నేను చేసే మ్యూజిక్ రీచ్ అవుతుందా? అసలు ఈ లైఫ్ టైమ్‌లో రీచ్ అవుతుందా ఈ లేదా అని క్వెషన్ చెప్పి అందరి సింగర్స్‌కి ఉంటుందేమో యాహ్! ఇది. యాహ్! యాహ్! సో సో, విజయ్ బల్గనిన్ గారు మ్యూజిక్ డైరెక్టర్. అవునన్న. సో, ఓకే. అది ఎలా వచ్చింది అంటే లైక్ చాలా లైక్ చాలా ర్యాండమ్‌గా వచ్చిందన్న నాకు ఆపర్చునిటీ. హ్మ్. అంటే లైక్ విజయ్ బుల్గనీనన్న లైక్ ఫస్ట్ లైక్ ట్రాక్ కంపోజ్ చేసుకొని లైక్ ఇది ఒక ట్రాక్ ఉంది రోహిత్ ఒకసారి పాడతావా అంటే నేను అది ట్రాక్ పాడాను. సాయి రాజేష్ గారు అది ఆ ట్రాక్ విని నాకు ఇన్‌స్టాగ్రామ్‌లో మెసేజ్ చేశారనమాట. నెక్స్ట్ డే. బాబు ఇట్లా నేను ఈ పాట విన్నా చాలా అద్భుతంగా ఉంది. ఈ పాట ఫైనల్ సాంగ్ నువ్వే పాడుతున్నావు ఫిక్స్ అన్నారు. నాకేంటి అంటే లైక్ ఇలా ఒక స్లో సాంగ్ ఎలాంటి గమకం లేకుండా సింపుల్ సాంగ్ ప్రేమిస్తున్నా ఆ, ఇది నాకు ఒక ఇది ఉండేదన్నమాట. సెల్ఫ్ డౌట్ ఉండేదన్నమాట. అంటే నేను ఒక సింపుల్ సాంగ్ ఎలాంటి గమకాలు లేకుండా పాడగలనా అని చెప్పి ఒక క్వెషన్ మార్క్ ఉండేది. ఒక్కసారి హమ్ చేస్తారా పాట? ఆడియన్స్ ఏడ్ చేసి ఉంటారు ఈ పాట అంటే థియేటర్‌లో ఇది విని. లైక్ నాకు కూడా నాకు నా లైఫ్‌లో చాలా అంటే హార్ట్ బ్రేక్స్ అయ్యాయన్న. సో, హ్మ్. సాయి రాజేష్ గారి బ్రిలియన్స్ ఏంటి అంటే అవన్నీ ట్రిగ్గర్ చేశారనమాట ఆయన. ఇది లైక్ చాలా ఒక మంచి ఆలోచన అది యాహ్! యాక్చువల్లీ టు బ్రేక్ యూ డౌన్. ఎగ్జాక్ట్‌లీ. హ్మ్. అంటే ఇదొక సినిమాలో ఏదో ఒక సాంగ్ లాగా కాకుండా నీకు నీ రియల్ లైఫ్‌లో అయిన ఇన్‌స్టాన్సెస్ అన్నీ గుర్తు చేసుకొని దాన్నించి నువ్వు పాడితే ఎలా ఎమోట్ చేస్తావో అది గావాలి రోహిత్ అని జెప్పి ఆయన అంటే హి వాస్ వెరీ వెరీ క్లియర్ అబౌట్ వాట్ హి వాంట్స్. సంబడీ టోల్డ్ బ్యాడ్ బ్రేకప్స్ యాహ్! మేక్ ఎన్ ఆర్టిస్ట్ రైట్. స్ట్రాంగ్ అని. ఎగ్జాక్ట్‌లీ అన్న. ఆహ్, సో, నాకు అవన్నీ అయ్యాయి గాబట్టి హార్ట్ బ్రేక్స్ అయ్యాయి గాబట్టి ఈ పాట లైక్ ఇవాళ అంత అంత బా వచ్చిందని జెప్పి ఐ బిలీవ్. సూపర్. యాహ్! 'బేబీ' యాహ్! ఎక్స్ట్రార్డినరీ సాంగ్ యాహ్! అది. నెక్స్ట్ కమింగ్ టు 'జైలర్‌లో' యాహ్! అనిరుద్ గారితో వేశారు. అవును. హౌ ఈస్ వర్కింగ్ విత్ అనిరుద్ గారు? అండ్ ఇండియాస్ యాహ్! మోస్ట్ ఐ వైబింగ్ నో. సాంగ్స్ ఐ అనే నో. ఇస్తున్నారు కదా యాహ్! ఆయన. అయితే అది ఆహ్, అది గూడా లైక్ అది గూడా డివైన్ ఇంటర్వెన్షనే అన్న. బికాజ్ ఎందుకంటే నేను నా డ్రీమ్‌లో గూడా అనుకోలేదు ఎప్పుడు లైక్ 'రజనీకాంత్' సార్ సినిమాలో అసల. నేను ఒక పాట పాడతానని జెప్పి. అయితే అది గూడా కట్ చేస్తే లైక్ 'ప్రేమిస్తున్నా' అయిపోయాను ఇమ్మీడియేట్‌లీ వచ్చిన సాంగ్ అదనమాట. హ్మ్. సో, ఆ పాట ఏంటి అంటే లైక్ 'శ్రీకృష్ణ' అన్న ఓకే. అని చెప్పి ఒక సింగర్ ఉన్నారిక్కడ. 'శ్రీకృష్ణ' గారు. సో, ఆ అన్న యాక్చువల్‌గా ఆ పాట హిందీ వర్షన్ ట్రాక్ పాడడానికి నన్ను పిలిచారనమాట. ఓకే. అదే ఇలా అదేమంటారు నువ్వేమైనా ఫ్రీ ఉంటే లైక్ ఇక్కడ హైదరాబాద్‌లో ఉంటే హిందీది ఇలా ట్రాక్ పాడాలి లైక్ లిరికల్. వచ్చి పాడతావా అని చెప్పి అంటే నేనెళ్ళి హిందీ వర్షన్ ట్రాక్ పాడాను. కట్ చేస్తే ఒక రోజయ్యాక మళ్ళీ అన్న కాల్ చేసి, "మళ్ళీ రావాలి రికార్డ్ చేయాలి" అన్నాడు.
అదేంటన్నా ట్రాక్ అయిపోయింది కదా అంటే, ట్రాక్ హిందీ కాదు అన్ని లాంగ్వేజ్‌లో నువ్వే పాడుతున్నావు అని. సూపర్. ఇది అనంగానే కాల్ బై అనిరుద్ గారిది. ఇది ఎగ్జాక్ట్‌లీ. అనిరుద్ అన్న ఇంకా వాళ్ళ టీమ్ అంతా విని వాళ్ళకి చాలా నచ్చింది. కట్ చేస్తే ఏంటి అంటే లైక్ నాకు శ్రీకృష్ణ చెప్పారిది. తమిళ్ గూడా నాతో ట్రై చేద్దామని అనుకున్నారంట వాళ్ళు. అయ్యో! ఓకే. కానీ అప్పటికే అది లైక్ రికార్డ్ అయిపోయింది. సంథింగ్ వాస్ తమిళ్‌ది రికార్డ్ అయిపోయింది. సో, ఇంక వాళ్ళేమనుకున్నారు అంటే, సరే తమిళ్‌ది రికార్డ్ అయిపోయింది కాబట్టి మిగిలిన అన్ని లాంగ్వేజెస్ గూడా అతనితోనే టేక్ చేయండి అని చెప్పి వాళ్ళు అదే లైక్ కాల్ తీసుకొని నన్ను పిలిచి రికార్డ్ చేశారనమాట. సూపర్బ్ సాంగ్. అదొక్క లైన్. అది బంధమేలే బంధమేలే అందమైన బంధమేలే బంధమేలే అందమైన బంధమేలే బంగారు కొండ ఊపిరివే నా పేరు మోసే తనయుడివే వినవా వినరావా వినవా వినరావా పొగిడేను లోకమే బ్రతుకంటే నీదిలే శిశువా శిశువారా శిశువా నిన్ను చూడా మనసంత నేడిలా తనువంత తారరా. సూపర్బ్ సాంగ్. ఐ థింక్ సినిమాలో కూడా ఒక ఎక్స్ట్రాడినరీ సిచ్యువేషన్‌లో ఈ పాట వస్తదేమో. ఇట్ మూవ్స్ ద ఆడియన్స్, Exactly. ద స్టోరీ హ్యాపెనింగ్ అండ్ ద బ్యాక్‌గ్రౌండ్ సాంగ్. Right. సూపర్బ్. కమింగ్ టు వర్కింగ్ విత్ తమన్ గారు, Yeah. బ్రోలో అసలు ఆ సాంగ్ అసలు థియేటర్ షేక్ Right, చేసేసింది. right, absolutely. హౌ ఈస్ వర్కింగ్ విత్ తమన్ గారు అండ్ దట్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి Yeah. సాంగ్ పాడడం అనేది Yeah. విత్ ఆల్ ద హైప్ I అరౌండ్, know, విత్ I know. ఆల్ ద Yeah. ఫ్యాన్ బేస్, Yeah. దట్స్ అ వెరీ బిగ్ ఛాలెంజ్. ఎగ్జాక్ట్లీ. తమన్ గారి దగ్గర కూడా లైక్ చాలా అంటే లైక్ చాలా ఎలా చెప్పాలి అంటే ఈజ్ ఫన్ లవింగ్ పర్సన్ అన్న. అంటే లైక్ తమన్ సార్ దగ్గర ఎలా ఉంటుంది అంటే ఎప్పుడు ఎనర్జీ అన్నది చాలా అంటే చాలా యాక్టివ్గా ఉంటుంది అనమాట. మొత్తం Live. ఎన్వైర్న్మెంట్ అంతా చాలా లైవ్లీగా ఉంటుంది. అండ్ ఆయన చేసే హార్డ్ వర్క్ ఎలా ఉంటుంది అంటే లైక్ ఒక 10 హ్యూమన్స్ చేసే వర్క్ ఆయన ఒక్కళ్ళు చేస్తారనమాట. అంటే ఎట్ ఏ టైమ్ ఇప్పుడు లైక్ ఒక సినిమాకి మ్యూజిక్ ఇచ్చి జస్టిఫై చేయడం చాలా కష్టం. అట్లాంటిది ఆయన ఎట్ ఏ టైమ్ ఒక ఫ్యాక్టరీ లాగా అంటే అప్పట్లో లైక్ చక్రవర్తి గారు అట్లా వర్క్ చేసేవాళ్ళని చెప్పి నేను విన్నాను. మ్యూజిక్ యా చక్రవర్తి గారు, ఇళయరాజా సార్ వీళ్ళందరూ, ఎంఎం కిరణ్ సార్ అలా. ఇప్పుడు ఈ జనరేషన్‌లో లైక్ తమన్ గారు అలా ఒక చేతిలో 5, 6 ఫిల్మ్స్ అన్నీ పెట్టుకొని గూడా అంటే లైక్ 24/7 ఆయన వర్క్ చేస్తూనే హి ఉంటారు. డస్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్స్ Yeah. ఫర్ ఫ్యూ ఫిల్మ్స్. 24/7 అట్లా వర్క్ చేస్తూనే ఉంటారు. సో, ఆయన దగ్గర అది లైక్ చాలా చాలా ఇన్‌స్పైరింగ్ అనిపిస్తూ ఉంటుందన్నమాట నాకు. అంటే లైక్ నో మ్యాటర్ వాట్ బయట ఎంత అంటే లైక్ ఎంత హేట్రెడ్ ఉన్నా గానీ, ఎంత ట్రోల్స్ ఇచ్చినా అదే లైక్ ఎంతమంది ఎంత నెగెటివ్‌గా మాట్లాడినా గానీ, ద వే హి బౌన్స్ బ్యాక్ విత్ హిస్ వర్క్ ఈస్ లైక్ ఇట్స్ వెరీ వెరీ ఇన్‌స్పైరింగ్ అన్న. మ్యూజిక్ తోనే Yeah. ఆన్సర్ ఇస్తాను Yeah. అంటారు. అండ్ ఆల్సో లైక్ తమన్ సార్ నాకు పర్సనల్లీ లైక్ నేను ఒక సాంగ్ 2022లో చెప్పా కదన్నా లైక్ అంటే లైక్ అప్పుడు ఒక పాయింట్ ఆఫ్ టైంలో నేను ఇంకా అదే లైక్ రియలైజ్ అయ్యి నా ఓన్ సాంగ్స్ కంపోజ్ చేసుకోవాలి అని చెప్పి. సో అప్పుడు 2022లో నేను ఒక సాంగ్ రిలీజ్ చేశా, కాటుక కళ్ళకెట్టినవి అని చెప్పి. చూసాను యూట్యూబ్ లో ఉంది. Yeah, yeah. ప్లీజ్ వాచ్, మంచి సాంగ్ అది. యా నేను అనుకున్నది ఏంటి అంటే స్పాటిఫైలో ఒక 10,000 స్ట్రీమ్స్ వస్తే అది నాకు చాలా బ్లాక్ బస్టర్ హిట్ అనుకున్నా. కట్ చేస్తే ఏమైంది అంటే ఫస్ట్ 1 మంత్ ఐ థింక్ 2,000 స్ట్రీమ్స్ ఎంతో వచ్చింది. వచ్చి స్టక్ అయిపోయింది. తర్వాత సమ్‌హౌ వన్ సింగర్ ఫ్రమ్ ముంబై, ఒక అమ్మాయి, ఆ అమ్మాయి ఆ పాటని కవర్ వర్షన్ చేసి పెట్టిందనమాట. పెట్టడం వల్ల అది వైల్డ్ ఫైర్ లాగా స్ప్రెడ్ అయిపోయి మొత్తము అసలు ఇది ముంబై నుంచి కేరళ వాళ్ళు, చెన్నై వాళ్ళు, లైక్ ఎక్కడెక్కడికో కోల్‌కతా మొత్తం త్రూఅవుట్ ద కంట్రీ అంతా వితౌట్ ఎనీ ప్రమోషనల్ ఏజెన్సీ, వితౌట్ ఎనీ లేబుల్, వితౌట్ జీరో మార్కెటింగ్ రాండమ్ పాట అట్లా వెళ్ళిపోయిందన్న, ఎక్కడికో వెళ్ళిపోయిందన్నమాట. రీచ్ అది. అంటే లైక్ స్పాటిఫైలో. మీరు కంపోజర్ అవ్వాలి Yeah. విత్ యువర్ టెక్నికల్ బ్రిలియన్స్. అండ్ ఐఎమ్ రూటింగ్, మీరు ఐఎమ్ రియలీ వెయిటింగ్ మీరు ఫుల్ లెంగ్త్ ఫిల్మ్ ఒకటి ఒక 5-6 సాంగ్స్ కంపోజ్ చేస్తే చూడాలి. హోప్‌ఫుల్లీ నాకు ఫిల్మ్ చేయాలని ఉందన్న. కానీ నాకేంటి అంటే అన్న ఒక ఫీచర్ ఫిల్మ్ టేకప్ చేసే ముందు ఐ జస్ట్ వాంట్ టు ఎక్స్పెరిమెంట్ ఇన్ ద ఇండీ సీన్ అన్న. బికాజ్ ఎందుకంటే మన దగ్గర ఆల్రెడీ లైక్ అప్ నార్త్ కానీ లైక్ కేరళలో కానీ తమిళనాడులో కానీ ఇండిపెండెంట్ సీన్ అనేది చాలా బాగా ఎస్టాబ్లిష్ అయిందనమాట. అంటే అది ఎంత రేంజ్కి వెళ్ళింది అంటే లైక్ ఫిల్మ్ మేకర్స్ లైక్ సందీప్ రెడ్డి సార్ వీళ్ళందరూ కూడా
యానిమల్ ఫిల్మ్‌లో మీరు అబ్జర్వ్ చేస్తే ఒక కంపోజర్ కాదు, మల్టిపుల్ కంపోజర్స్ ఉన్నారు. అవునవును. ఒక్కొక్కళ్ళ దగ్గర ఒక్కొక్క సాంగ్ తీసుకొని కరెక్ట్‌గా ప్లేస్ చేసి పెట్టుకున్నారనమాట. నాకేంటి అంటే తెలుగులో గూడా అట్లా ఆ స్పేస్ యాహ్! తీసుకోవాలి. ఐ అదా థింక్ స్పేస్ వి షుడ్ మెన్షన్ సాయి అభ్యంకర్ హియర్. అబ్సల్యూట్‌లీ. సెల్ఫ్ దట్స్ వాట్. పబ్లిసైజింగ్ దట్స్ వాట్. యాహ్! సోనీ వాళ్ళ యాహ్! లేబుల్ తోటి ఎక్స్ట్రార్డినరీ. యాహ్! ఇప్పుడు హీస్ మ్యూజిక్ యాహ్! డైరెక్టింగ్ థింక్ కదా! మ్యూజిక్. యాహ్! యాహ్! థింక్ థింక్ మ్యూజిక్ మ్యూజిక్ ప్రాబ్లమ్. వల్ల తను ఇప్పుడు యాక్చువల్లీ 'అల్లు అర్జున్' సార్ ఫిల్మ్ తను హి ఈస్ డూయింగ్ ఇట్. యాహ్! తను చేస్తున్నాడు అంటే ఇట్స్ బికాస్ ఆఫ్ హిస్ ఓన్ ఇండిపెండెంట్ మ్యూజిక్. చిన్న ర్యాపిడ్ ఫైర్ రైట్. చేద్దాం. రైట్. యువర్ ఎక్స్‌పీరియన్స్ విత్ యాహ్! ఆల్ దీస్ పీపుల్. ఎంఎం కీరవాణి గారు సింగిల్ వర్డ్. 'గాడ్ ఫాదర్'. గాడ్ ఫాదర్. యాహ్! మణి శర్మ గారు మణిశర్మ గారు 'ఫైర్ బ్రాండ్'. ఫైర్ బ్రాండ్. యాహ్! కరెక్ట్ వర్డ్. యాహ్! ఎస్ఎస్ తమన్ గారు ఆహ్, ఎస్ తమన్ గారు 'లైవ్ వైర్'. లైవ్ వేర్. యాహ్! సోను నిగమ్ గారు 'గార్డియన్ ఏంజెల్' నాకు. గార్డియన్ ఏంజెల్. యాహ్! ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు 'గాడ్'. యాహ్! గాడ్. మేబీ అనిరుద్ గారు అనిరుద్ అంటే ఇన్‌స్పిరేషన్ అన్న. ఇన్స్పిరేషన్. యాహ్! యంగర్ యాహ్! జనరేషన్ యాహ్! ఇన్స్పైర్ చేస్తున్నారు. యాహ్! సో ఇట్స్ అ స్మాల్ థింగ్ ఐ వాంట్ టు యాహ్! హియర్. సో ఎనీ ఫ్యూచర్ ప్లాన్స్ అపార్ట్ ఫ్రమ్ దిస్? ఐ వుడ్ లవ్ టు సింగ్ ప్లేబ్యాక్ సాంగ్స్. నాకొచ్చే ఆపర్చునిటీస్ అన్నీ నేను రెస్పెక్ట్ జేసి పాడుతూ ఉంటాను. బట్ అపార్ట్ ఫ్రమ్ దట్ నేను ఈ లైఫ్ టైమ్‌లో ఒక 100 ఇండిపెండెంట్ సాంగ్స్ గనక చేస్తే ఆహ్, ఐ ఫీల్ లైక్ నేనిక్కడ పుట్టినందుకు నా పర్పస్ యాక్చువల్‌గా సర్వ్ అవుతుంది అని జెప్పి. ఒక్క యాహ్! వియర్డ్ క్వెషన్ అడుగుతాను. యాహ్! యాహ్! ఇప్పుడు 300 రూపీస్‌కి సాంగ్ వచ్చేస్తుంది. అవును. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని రైట్. చెప్పి రైట్. రకరకాల వెబ్‌సైట్‌లు రైట్. ఉన్నాయి. అవును. వాళ్ళు ఏంటి విచిత్రమైన యాడ్స్ కరెక్ట్. చేస్తున్నారు. కరెక్ట్. మీ వైఫ్‌కి మీ వాయిస్‌లో రైట్. సాంగ్ రైట్. ఇవ్వండి. చాలా రైట్. వియర్డ్‌గా ఉంది. రైట్. 300 రూపాయలకి పాట. అవును. లైవ్ మ్యూజిషియన్స్ పరిస్థితి ఏంటి? యాహ్! సింగర్స్ పరిస్థితి ఏంటి? యాహ్! ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎస్పెషల్లీ మ్యూజిక్ సెక్టార్ మీద, యాహ్! అండ్ ఐ నో మేము కూడా వాడాం యాహ్! ఆర్టిఫిషియల్ యాహ్! ఇంటెలిజెన్స్ కొన్ని కొన్ని యాహ్! చోట్ల. చాలా మంది వర్క్‌ని ఇది కరప్ట్ చేస్తదని ఒక లాంటి భయం ఏర్పడుతుందా మీకు? విజువల్ ఫీల్డ్‌లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వల్ల గ్రాఫిక్ డిజైనర్స్‌కి, వీఎఫ్ఎక్స్ ఆర్టిస్ట్స్‌కి వాళ్ళకేమన్నా లైక్ ఎఫెక్ట్ అవుతుందేమో గానీ, బట్ వెన్ ఇట్ కమ్స్ టు మ్యూజిషియన్స్ ఇప్పుడు ఎంతన్నా గానీ ఎనీ హ్యూమన్ బీయింగ్ ఇఫ్ ఈజ్ అంటే ఇంటెలెక్ట్. యాహ్! ఇంటలెక్చువల్‌గా ఉన్న ఎనీ హ్యూమన్‌కి ఏఐ సాంగ్ ఒక ఫెలో హ్యూమన్ కంపోజ్ చేసిన సాంగ్‌కి వాల్యూ అర్థమైపోతుందన్న. అంటే ఇక్కడ నా క్వెషన్ ఏంటంటే, యాహ్! సింగర్స్ తాలూకా వాయిస్‌ని మార్ఫ్ చేసే పరిస్థితొచ్చింది. అది ఇప్పుడు ఐ నో. 'గేమ్ యాహ్! చేంజర్‌లో' రైట్. కూడా ఆయన రైట్. మొన్న మెన్షన్ రైట్. చేశారు. రైట్. దలేర్ మెహందీ గారి రైట్. అవైలబిలిటీ రైట్. లేకపోతే రైట్. ఆయన వాయిస్‌కి సమ్ ఇష్యూ ఏదో వస్తే అవును. అవును. దే హావ్ టు వర్క్ యాహ్! త్రూ ఏఐ యాహ్! జనరేట్ దట్ హై యాహ్! పిచెస్ ఎక్సెట్రా అని అది అన్నారు. ఇంకొక డిఫరెంట్ సింగర్‌తో పాడిచ్చి అప్పుడు సో యాహ్! ఇఫ్ ఇప్పుడు నా వాయిస్ ఉంది. హ్మ్. నాకు పాటలు రాదు. నాకు హ్మ్. సింగింగ్ ఎబిలిటీ లేదు. అవును. సమ్ కైండ్ ఆఫ్ సెట్టింగ్ తోటి నాకు యాహ్! ఒక ట్యూన్ క్రియేట్ చేశారు. పిచ్చింగ్ అవును. సెట్ చేశారు. అవును. ఇప్పుడు నాకు సోను నిగమ్ గారు వాయిస్ యాడ్ చేసేసి ఒక అవును. రిలీజ్ చేసేసి అవును. ఇలాగ ఇట్లా విచిత్రమైన అలా పరిస్థితులు యాక్చువల్‌గా ఏర్పడుతున్నాయి వర్క్ అనుకోండి. అవ్వదన్న. సో, హ్మ్. ఇదెప్పుడు వర్క్ అవుతుంది అంటే, హ్మ్. ఇప్పుడు మీరు ఇందాక చెప్పారు కదా! 'గేమ్ చేంజర్' హ్మ్. ఎగ్జాంపుల్ మాట్లాడితే, సో, ఇప్పుడు ఒరిజినల్ సింగర్ ఎంత ఎఫర్ట్ పెట్టి పాడారో, హ్మ్. అలానే ఇంకొక సింగర్ గూడా పాడాలి. హ్మ్. హ్మ్. అంటే ఇంకొక హ్యూమన్ ఆయనకు సిమిలర్ టెక్స్చర్‌లో పాడి, దాన్ని ఆ ప్రాంప్ట్‌ని తీసుకెళ్ళి సిస్టమ్‌కిస్తే అది హైయెస్ట్ క్వాలిటీ పాసిబుల్ యాహ్! అవుతది. అప్పుడవుతుంది. అంటే అంటే ఒక లేమ్యాన్ ఆహ్, గొంతుని తీసుకొచ్చి అతనేం పాడకుండా అది వర్క్ అవ్వదు. అది వర్క్ అవ్వదు. అంటే లైక్ ప్రస్తుతం వర్క్ అవుతుంది. వన్ పాయింట్ యాహ్! దేర్ ఆర్ సైట్స్ విచ్ వి వర్క్డ్. రైట్. సింగర్‌ని సెలెక్ట్ చేసుకొని రైట్. లిరిక్స్ మనం ఇచ్చేస్తే రైట్. ఇట్ ఈస్ జనరేటింగ్ త్రూ లైక్ రైట్. జస్టిన్ బీబర్ వాయిస్ నాకు ఐ నో. కావాలనుకుంటే అవును. అలా వచ్చేస్తుంది. సౌండ్స్ వస్తుందన్న. సిమిలర్ టు అవును. జస్టిన్ కరెక్ట్. బీబర్ సమ్‌వేర్ 70-80% అవును. మ్యాచ్. అవును. యాస్ ఇట్ ఏఐ ఎవాల్వ్స్ యాహ్! అది ఇంకా అంటే ఇఫ్ ఇట్ ఈస్ యూజ్డ్ ఇన్ అ బ్యాడ్ వే యాహ్! ఐయామ్ జస్ట్ కన్సర్న్డ్ అనమాట. ఎస్పెషల్లీ ఆర్ట్ ఫార్మ్ చాలా ఎక్కువ యాహ్! ఎఫెక్ట్ అవుతది. యాహ్! సైన్స్ అండ్ మెడిసిన్ ఇట్లాంటివి ఎఫెక్ట్ ఐ అయినా నో. కూడా ఫర్ ద గ్రేటర్ గుడ్. ఐ నో. రైట్. రైట్. ఆర్ట్ అనేది ఎప్పుడు కూడా యాహ్! ఒక మెషిన్ కంట్రోల్ అయిందనుకోండి, ఐ నో. ఆర్టిస్టిక్ ఈస్థెటిక్ వాల్యూ అనేది ఐ నో. పోతదని ఒక చిన్న ఫీలింగ్ నాకు. అన్న అంటే లైక్ దీన్ని కాపాడడానికి యాక్చువల్‌గా ఇది చాలా తక్కువ మందికి తెలుసనమాట. ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ అని చెప్పి ఒక వింగ్ ఉందనమాట. ఐపీఆర్ వింగ్ అని. సో, చాలామంది ఇండిపెండెంట్ కంపోజర్స్ లైక్ అంటే ఎంతూసియాస్ట్స్ ఉంటారు కదా! వాళ్ళందరూ గూడా ఏంటి అంటే, చాలా బాగా కంపోజ్ చేసుకొని, వాళ్ళ పాటల్ని ఎలా సేఫ్‌గార్డ్ చేసుకోవాలో చాలామందికి అదేంటది క్లూ లేదనమాట. కంప్లీట్‌లీ క్లూలెస్. సో, ఎనీ కంపోజర్ హూ ఈస్ యాక్చువల్లీ రిజిస్టర్డ్ విత్ దిస్ ఐపీఆర్ఎస్
వాళ్ళు ప్రొటెక్ట్ చేస్తారనమాట, వాళ్ళు ఫైట్ చేస్తారు. సో ఇట్లాంటి ఏదన్నా ఒక అదేమంటారు, అదే లైక్ గవర్నమెంట్ బేస్డ్, అదే లైక్ సొసైటీతో కనుక మనం టైఅప్ పెట్టుకుంటే ఇట్లాంటి ఇష్యూస్ వచ్చినప్పుడు దే యాక్చువల్లీ హెల్ప్ అస్ అనమాట. యా, అంటే లైక్ కాపీ రైటెడ్ కాంటెంట్. సో అందుకని మనం ఏదన్నా లైక్ ఒక కాంటెంట్ క్రియేట్ చేస్తున్నప్పుడు దాన్ని సేఫ్ గార్డ్ చేసుకోవడం కూడా అంతే ఇంపార్టెంట్. క్రియేట్ ఇన్ఫర్మేషన్ యాక్చువల్లీ పీపుల్ చాలా మందికి తెలుస్తుంది. సింగింగ్ ని కెరియర్ చాయిస్ గా తీసుకునే కుర్రోళ్ళు చాలా మంది వస్తున్నారు. రియాలిటీ షోస్ వల్ల రోజుకి అంటే నెలకు ఒక 100 మంది వస్తున్నారు, నేను సింగర్ అవుతా, నేను సింగర్ అవుతా. సో ఇన్ని విచిత్రమైన పరిస్థితుల మధ్యన ఒక సింగర్కి స్కోప్ ఉందా? వాట్ యూ సజెస్ట్ ఫర్ న్యూ సింగర్స్? మీరు ఈ కెరియర్ చూస్ చేసుకుంటారా వద్దా? అంటే లైక్ స్కోప్ అంటే ఒకటి చెప్పాలన్నా, అంటే లైక్ ఇప్పుడు అన్డైయింగ్ ప్యాషన్ అంటారు కదా, లైక్ ఎనీ ఫీల్డ్ ఇది, అంటే ఇట్ అప్లైస్ టు ఆకలి ఎవ్రీ ఫీల్డ్. అది ఆకలి ఎంత ఉంది అన్న దాన్ని బట్టి ఉంటుందన్నమాట. అంటే ఇప్పుడు ఎవరైతే డౌట్ఫుల్గా నేను ఈ ఫీల్డ్లోకి రావచ్చా అన్న డౌట్ ఉంటే ఇట్స్ బెటర్ దే డోంట్ జంప్ ఇన్ టు దిస్. నాకు థ్యాంక్ఫుల్లీ గాడ్స్ గ్రేస్ వర్క్ అయింది కాబట్టి నేను ఇక్కడ దాకా ఉన్నాను. కానీ అప్పుడు నా థాట్ ప్రాసెస్ ఏంటి అంటే, నేను అడుక్కునన్నా తింటా కానీ నేను పాటలే పాడుకుంటా అంతే. సో దట్ వాజ్ మై థాట్ ప్రాసెస్. అంటే లైక్ డూ ఆర్ డై అన్నట్టు ఉండాలన్న. అంటే లైక్ బ్యాకప్ ఏదో పెట్టుకుని సేఫ్ గేమ్ ఆడుతూ లైక్ ఇక్కడికి వద్దాము అంటే ఇట్ వోంట్ వర్క్. అండైయింగ్ ప్యాషన్ అంతే. గ్రేట్. సో కొత్త సింగర్స్, యూ గాట్ ద పాయింట్. సో ఎక్స్ట్రాడినరీ ఇంటర్వ్యూ అండి, బ్రిలియంట్ ఆన్సర్స్. అండ్ నేను చాలా ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత మీరు చెప్తారు ఓపెన్ అని. బట్ ఐ వాస్ వెరీ హ్యాపీ టు నో ఫ్యూ ఇన్సైట్స్ అబౌట్ హౌ దిస్ మ్యూజిక్ ఇండస్ట్రీ ఫంక్షన్స్. అండ్ ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ పోరగా ఆల్బమ్. అండ్ మీ 3 BHK సాంగ్ కూడా రిలీజ్ అయిన సిద్ధార్థ్ గారిది. ఇట్ షుడ్ గ్రూ మోర్. అండ్ ఇంకా మంచి మంచి సాంగ్స్ మీరు ఇండిపెండెంట్గా కంపోజ్ చేస్తూ ఒక ఇండిపెండెంట్ ఆర్టిస్ట్గా లేబుల్ తయారు చేసుకుని స్లోలీ యూ కెన్ చూస్ మ్యూజిక్ డైరెక్టర్ ప్యాషన్ తోటి మీరు వెళ్ళాలని నేను కోరుకుంటున్నాను. ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ ఫ్యూచర్. అండ్ ఈ అండైయింగ్ ప్యాషన్ ఎట్లానే ప్రొటెక్ట్ చేసుకోండి. PVNS రోహిత్ పేరు తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో స్ట్రాంగ్గా వినబడాలి. SPB గారు లాగా ఒక 50 years కెరియర్ ఉండాలని నేను కోరుకుంటున్నాను. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు చిత్రలహరి ఎంటర్టైన్మెంట్స్. థ్యాంక్ యూ. వాట్ ఈస్ సెషన్ విత్ రోహిత్ గారు? మ్యూజిక్, ప్యాషన్ అండ్ రియల్ స్టోరీస్, ఫుల్ ఇన్స్పిరేషన్ ప్యాకేజ్. రోహిత్ గారి జర్నీ చాలా స్పెషల్ అండ్ హిస్ జర్నీ షోస్ us how music can truly change life and inspire us all. ఈ ఎపిసోడ్ మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాం. ఇప్పుడు మన నెక్స్ట్ సెగ్మెంట్ రిమెంబరింగ్ ద లెజెండ్స్. ఈరోజు మన హార్ట్స్లో ఫర్ ఎవర్ ఉండిపోయిన ఒక మ్యాజికల్ వాయిస్ గురించి మాట్లాడుకుందాం. SP బాలసుబ్రహ్మణ్యం గారు, మన SPB గారు. ఈ పేరు వింటేనే మనకి పాటలు గుర్తొస్తాయి, సీన్స్ గుర్తొస్తాయి, మన ఓన్ మెమరీస్ కూడా ఫ్లాష్ అవుతాయి. ఈ వాయిస్ని వినకపోతే మన పాటలు కంప్లీట్ అనిపించవు. ఆల్మోస్ట్ 40,000+ సాంగ్స్, 16 లాంగ్వేజెస్, 5 డికేడ్స్లో SPB గారు మన ఎమోషన్స్కి సౌండ్ ట్రాక్ ఇచ్చారు. SPB గారి వాయిస్లో ఒక స్పెషల్ థింగ్ ఉంది. ఇట్ ఫీల్స్ రియల్. He didn't just sing, he acted through music. That's why directors used to say, SPBకి ఇవ్వండి, ఆయన పాడితే సరిపోతుంది కదా. ఆయన ఒరిజినల్గా ఇంజనీర్ అవ్వాలనుకున్నారు, కానీ డెస్టినీలో మ్యూజిక్ అనే పేజ్ ఓపెన్ అయింది. 1966లో తన ఫస్ట్ తెలుగు సాంగ్తో జర్నీ స్టార్ట్ అయింది. ఫ్రమ్ దెన్ టిల్ 2020 SPB గారు నెవర్ స్టాప్డ్ సింగింగ్ ఆర్ ఇన్స్పైరింగ్. తెలుగు, తమిళ్, హిందీ, కన్నడ, మలయాళం, లాంగ్వేజ్ నెవర్ లిమిటెడ్ హిమ్. ఒక పాటలో క్లాసిక్ ఫీల్ ఇస్తారు, ఇంకో పాటలో మాస్ ఎనర్జీ ఉంటుంది. దట్స్ ద రేంజ్ ఆఫ్ SPB గారు. నాకు పర్సనల్గా గుర్తుంది, మా చైల్డ్హుడ్లో సండే మార్నింగ్స్ అంటే SPB డివోషనల్ సాంగ్స్, కా జర్నీస్ అంటే ఆయన మెలడీస్. బ్రేకప్స్లో కూడా SPB వాజ్ దేర్ కంఫర్టింగ్ అస్ త్రూ హిస్ వాయిస్. 2020లో కోవిడ్ వల్ల మనకి SPB గారు ఫిజికల్గా దూరం అయినా ఎమోషనలీ, స్పిరిచువల్లీ, ఆర్టిస్టికలీ ఆయన ఇక్కడే ఉన్నారు. మీ పాటలు మాత్రమే కాదు SPB గారు, మీ స్మైల్, మీ సింప్లిసిటీ, మీ హ్యూమిలిటీ, ఎవ్రీథింగ్ ఇన్స్పైర్డ్ అస్. లెజెండ్స్కి డెత్ లేదని చెప్తారు కదా, ట్రూ, బికాస్ SPB వాయిస్ ఈస్ ఇమ్మోర్టల్. సో బిఫోర్ ఐ ఎండ్ టుడేస్ ఎపిసోడ్, టేక్ అ ఫ్యూ మినిట్స్, ప్లే యువర్ ఫేవరెట్ SPB సాంగ్, క్లోజ్ యువర్ ఐస్ అండ్ జస్ట్ లిసన్. దట్స్ నాట్ జస్ట్ మ్యూజిక్, దట్స్ అ లెజెండ్ స్టిల్ టాకింగ్ టు అస్.
అండ్ దట్స్ అ ర్యాప్. సో గైస్, మీరు ఇలానే సపోర్ట్ చేస్తుంటే మనం చాలామంది అమేజింగ్ ఆర్టిస్ట్తో మాట్లాడడం కంటిన్యూ చేయొచ్చు. సో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. నెక్స్ట్ ఎపిసోడ్లో కూడా మంచి టాలెంట్తో కలుద్దాం, ఫ్రెష్ స్టోరీస్తో ఇన్స్పైర్ అవుదాం. అప్పటి వరకు మ్యూజిక్ ఎంజాయ్ చేయండి, రిలాక్స్ అవ్వండి, కొంచెం చిల్ ఉండండి బాస్ లైఫ్లో. దిస్ ఈజ్ వ్యాసకొండి సైనింగ్ ఆఫ్.